జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె కూడి వచ్చిన మీ అందరికి ప్రభునామములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. సమయములో పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక మాటను చదువుకొని కొంత సమయం ధ్యానించుకుందాం. సమయానుకూలతను బట్టి యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనములు జాగ్రత్తగా చదువుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడదాం. యేసుక్రీస్తు వారు తన యొక్క శరీరధారిగా ఉన్నటువంటి దినములలో మాట్లాడుతున్నటువంటి ఒక మాటను మనం ఇక్కడ బాగా అర్థం చేసుకుందాం. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే, యేసు తనను నమ్మిన యూదులతో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడమ్మా? యూదులతో. యూదులంటే ఎవరంటే తనను నమ్మిన యూదులు. నమ్మని వాళ్ళు ఉన్నారు, నమ్మిన వాళ్ళు ఉన్నారు. నమ్మటము అంటే కేవలము మాటతో చెప్పేది కాదు, కానీ క్రియల ద్వారా తెలియచేసేదని బైబిల్ మనకు చెబుతుంది. బాగా ఆలోచించి గమనిద్దాం. బాగా అర్థం చేసుకుంటే ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి ఈ సందర్భంలో మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇదిగో యేసు ప్రభు వారు తనను నమ్మినటువంటి యూదులతో మాట్లాడుతున్నాడు. నమ్మినటువంటి యూదులు యేసు ప్రభు వారికి దగ్గరికి వచ్చి ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. బాగా వినండి. ఆయనను అనుసరిస్తూ ఉన్నప్పుడు ఆయన వాళ్ళతో ఏమంటున్నాడంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి అన్నాడు. ఇక్కడ నమ్మినటువంటి యూదులు వాక్యమందు నిలిచి ఉన్నారా లేదా అనేది ఇక్కడ యేసు ప్రభు వారు అడుగుతున్నాడు. వాళ్ళను ఏమని అడుగుతున్నారంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అన్నాడు. ఎక్కడ నిలవాలంట? వాక్యమందు నిలవాలి. నిలవటం అంటే వాక్యమందు నిలవటం అంటే వాక్యానుసారముగా నడుచుకోవటం, వాక్యాన్ని అంగీకరించటం, వాక్యాన్ని పాటించటం మనకిక్కడ అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో యేసు ఇక్కడ మనకు కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రము ఇనువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని దానిని అనుసరించి దానిని గైకొని నడుచుకొని వారే నీతిమంతులు అని రాయబడింది. ఇక్కడ మనకు బైబిల్ లేఖనాలలో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం అర్థం చేసుకుంటే, యేసు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి యూదులు ఇక్కడ ఉన్నారు. యేసు ప్రభువుని నమ్మినటువంటి యూదులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు నమ్మినటువంటి యూదులు ఏమంటున్నారంటే, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకొని గమనిస్తే అక్కడ రాయబడినటువంటి సందర్భం ఏంటంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, అక్కడ అదే చెప్పారు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే
నిజముగా నిజముగా నాకు మీరేమై ఉంటారంట? శిష్యులు. వాక్యమందు నిలవాలంటే వాక్యము తెలియాలి. బాగా అర్థం చేసుకోండి. వాక్యమందు నిలవాలంటే వాక్యము తెలియాలి. వాక్యము తెలియాలంటే వాక్యమును వినాలి. వాక్యమును వినాలంటే వాక్యము కోసం ఆశతో ఉండాలి. బాగా ఆలోచించండి. దేవుడు ఈ దినమున నాతో ఏది మాట్లాడతాడు? నన్ను ఎలా హెచ్చరిస్తాడు? నా జీవితాన్ని ఎలా బాగు చేస్తాడనే ఆశతో నువ్వు దేవుని మందిరంలోనికి వస్తే అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు. ఎలా మాట్లాడతాడు? ఏమని హెచ్చరిస్తాడని ఇక్కడ మనకు బైబిల్ తెలియజేస్తుందంటే, మీరు నా వాక్యమందు నిలవాలి. చాలా మంది ఏమంటున్నారంటే, మేము నిన్ను వెంబడిస్తున్నాము కదా అంటున్నారు. మనం వెంబడిస్తున్నాము, నిన్ను నమ్మి ఉన్నామన్నాడు. అయితే ఇక్కడ మీకు బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి నిదానంగా చదువుదాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని. బాగేనండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలచు ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని అంటే బట్ అంటే వాడుతున్నాడు. కానీ ఇక్కడ మనము యేసు ప్రభు పేరు పెట్టుకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళము. యేసు ప్రభు చెప్పింది విన్నంత మాత్రాన పరలోకం వెళ్ళము. చర్చికి వచ్చినంత మాత్రాన పరలోకం వెళ్ళము. ప్రార్థన చేసినంత మాత్రాన పరలోకం వెళ్ళము అని మనకి ఇక్కడ అర్థం. పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. పరలోకమందున్న నా తండ్రి అన్నాడు. పరలోకంలో ఎవరున్నాడంట? ఆయన తండ్రి. అందుకే కిందికి వచ్చినప్పుడు ఏమంటున్నాడు చూడండి. అసలు ఆ దినం ఏ దినాన్ని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? ప్రభువారు మరలా వచ్చి సంఘమును తీసుకెళ్లిన తర్వాత ఇప్పుడు 10 మంది కన్యకల గురించి 5గురు బుద్ధి కలిగిన కన్యకలను తీసుకొని వెళ్ళిన తర్వాత తలుపు వేయబడుతుంది అని రాయబడింది చూడు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా అంటే ఇక్కడ ఎవరు ప్రారంభంలో ఉన్నారు? ప్రవచించిన వాళ్ళు మొదట ఉన్నారు. ప్రవచించారంట, వాక్యాలు చెప్పారు యేసు ప్రభు నామమున. నీ నామమున మేము ప్రవచింపలేదా? నీ నామమున మేము ప్రవచింపలేదా? మేము ఈ ప్రాంతంలో ఆ ప్రాంతంలో చర్చిలలో సంఘాలలో మీటింగులలో ఎక్కడ పడితే అక్కడ వాక్యం చెప్పలేదా అని యేసు ప్రభుని అడుగుతున్నారంటే చెప్పారు అని అర్థం. మీ నామమున మేము ప్రవచింపలేదా? నీ నామమున మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా? అంటే వెళ్ళగొట్టారు. ప్రార్థన చేస్తే దెయ్యాలు పోయాయి, ప్రార్థన చేస్తే రోగాలు బాగుపడ్డారు, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి, ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప స్వస్థతలు జరిగాయి. జరగలేదు అనటంలా జరిగాయి. అది అంటున్నాడు, నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు. బాగానండి. ఇక్కడ ఏమి చెప్తున్నారంటే మేము చేసినవి చెబుతున్నాం. మేము చేశామన్నారు. ఎవరు చేసింది ఎవరు చెప్తున్నారు ఇక్కడ? బాగానాడి. ఎవరు చేసినది ఎవరు చెప్పుతున్నారు ఇక్కడ? బాగా ఆలోచించండి. ఏందమ్మా? వాళ్ళు చేసింది వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఎవరితో చెప్పుకుంటున్నారు? యేసు ప్రభుతో చెప్పుకుంటున్నారు. ఇక్కడ అదే చూడండి, ప్రభువా నీ నామమున మేము ప్రవచింపలేదా?
నీ నామమున మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము అనేకమైన అద్భుతములు చేయలేదా? అంటే మేము చేశామయ్యా, మేము చేశాము గదా, మేము చేశాము గదా అంటున్నాడు. ఇక్కడ వాళ్ళ చేసింది వాళ్ళు చెప్పుకుంటున్నారంటే అది నిజమే. అబద్ధము కాదు. అబద్ధమైతే ప్రభు ఏమనేవాడు? మీరేది చెయ్యలేదని అక్కడే నిలదీసేవాడు. కానీ నిజం. మీరు చేశారు, నేను కాదనటం లేదు. నా నామమున ప్రవచనాలు ప్రవచించారు. నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టారు. నా నామములో అద్భుత కార్యములు చేశారు. నా నామములో ప్రార్థనలు చేశారు. నా నామములో కీర్తనలు పాడారు. నా నామములో సువార్త పనిలో ఉన్నారు. కాదనటం లేదు. అయితే ఏమన్నాడక్కడ? అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను. ఎరగను. ఎరుగనంటే ఎవరు ఎవరికి తెలియదిక్కడ? హ్మ్. ఎవరు ఎవరికి తెలియదంటే, యేసు ప్రభువారికి ఈ మనుషులు తెలియదు అంటున్నాడు. తెలియదా? తెలుసా? అది. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. ఇక్కడ ఈ సందర్భంలో నుండి అక్కడికెళ్దాం. దేవునిని ఎరుగుదమని వారు చెప్పుకుంటున్నారు. ఎవరు చెప్తున్నారు? వాళ్ళే చెప్పుకుంటున్నారు. యేసు ప్రభు మాకు తెలుసని మనమే చెప్పుకుంటున్నాం. యేసు ప్రభు చెప్పటంలా. మీకు అందరికి అర్థం కావడానికి చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు మన దేశం యొక్క ప్రధానమంత్రి ఉన్నాడు. తెలుసుగా మీ అందరికి? నరేంద్ర మోడీ. ఆయన మనందరికీ తెలుసు. ఆయనకు నువ్వు తెలుసా? ఇప్పుడేమంటాడు తెలుసా? ఆయన ఏమంటాడు తెలుసా? నేను మీ అందరికీ మేలు చేస్తున్నాను, పేరు పేరున వరుసన అంటాడు. ఇంటింటికి నేను మీ ఇంట్లోకి వచ్చి మీ పెద్ద కొడుకు లాగా మీకు అన్ని పనులు చేశాను అంటాడు. ఎప్పుడన్నా నీ పేరు తెలుసా ఆయనకు? నీ ఊరు తెలుసా? అసలు నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా? కానీ నువ్వేమనుకుంటున్నావు? మామోడి. నువ్వు అనుకుంటున్నావు నువ్వెవరో వాళ్ళకు. అదే విధముగా ఇక్కడ మనమేమనుకుంటున్నామంటే, బాగానండి, మనమేమనుకుంటున్నామంటే మా ప్రభు అనుకుంటున్నాము గాని నువ్వు ఆయనకు తెలియదంతే. ఎందుకంటే మన క్రియలు ఆయనకు నచ్చినట్టుగా లేవు అంటున్నాడు ఇక్కడ. మన క్రియలు ఎవరి క్రియలు ఇయి? మన క్రియలు ఆయనకు నచ్చినట్టుగా లేవు కాబట్టి మనకు ఆయన తెలుసు కానీ ఆయనకు మనము తెలియదు. అదేమన్నాడు తెలుసా? ఇదిగో బాగేనండి, చదవండి ఇప్పుడు మత్తయి సువార్తలోనికి వచ్చేయండి. మత్తయి సువార్తలోనికి రండి. అప్పుడు ఆయన నేను మిమ్మును ఎన్నడను, ఎన్నడనంటే బాగా ఆలోచించండి. ఎన్నడు అంటే ఎప్పుడు కూడా ఎరగడా? అంటే యేసు ప్రభువుకి తెలియదా మనుషులు? మీరు బైబిల్ గ్రంథాన్ని తెలుసుకోండి, తీయండి. అంటే మీరు తీయమంటే ఇప్పుడు తీయమని కాదు, తెరవండి, చేరండి. అక్కడ ఏమన్నాడంటే, నీవు ఏసే ప్రతి అడుగు నాకు తెలుసును. మనుషుని నోటు నుండి వచ్చే ప్రతి మాట లెక్క అప్పచెప్పాలన్నాడు. నీ అడుగు తెలుసు, నీ తల వెంట్రుకలలో ఒకటైనా నల్లగా కానీ తెల్లగా కానీ మారాలంటే ఆయనకు తెలుసు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నడూ కూడా మిమ్మల్ని ఎరగనంటున్నాడంటే అర్థమైంది. బైబిల్ ఇక్కడేమో తెలుసు అంటున్నాడు, అక్కడ తెలియదు అంటున్నాడు. అంటే బైబిల్ ఏమన్నా రాంగా? బైబిల్ తప్పని ఊరొప్పుకోం. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చాం కాబట్టి. రాకపోతే ఒకవేళ తెలియదేమో కానీ ఇక్కడ ఎన్నడూను ఎరగనన్నాడంటే యేసు ప్రభువుకి వీళ్ళు తెలియదా? తెలుసు. మరి తెలిసిన యేసు ప్రభు ఎందుకు ఎరగనంటున్నాడు? బాగా గమనించి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. కొన్ని పద్ధతులు మీకు అర్థం కావటానికి చెప్తాను. ఒక ఆలోచన చెప్తాను. ఒక తల్లికి నలుగురు కుమారులు ఉన్నారనుకోండి. నలుగురు కుమారులు తల్లికి తెలుసు. అర్థమవుతుందా? తెలుసా తెలియదా కుమారులు తల్లికి? నలుగురు పేర్లు తెలుసు. నలుగురు పుట్టిన రోజులు తెలుసు. నలుగురు యొక్క పరిస్థితులు తెలుసు. కానీ ఈ నలుగురిలో ఒక్కడో ఇద్దరు ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో తెలియదు. అదే మీ చిన్నోడు అడిగిపోయినట్టు వాడు ఎప్పుడు ఆడుంటాడో నాకు తెలియదు. ఎందుకంటే ఎందుకని? ఎందుకనక్క?
ఎందుకు అలా అంటారు? ఎప్పుడు ఎవరుంటారు నాకు తెలియదని ఎందుకు అంటారు? ఆ? అదేనా? అంతేనా? ఇంకేమన్నా వాడు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో నాకు చెప్పిపోతేగా నాకు తెలియటానికి. అది చెప్పటంలా, మనము కూడా దేవుడికి చెప్పి ఏది చేయటం లేదు. అందుకే దేవుడికి మనం తెలియదు అంతే. తప్పు చేసేటప్పుడు కూడా దేవుడికి చెప్పి చేయండి. చేతరా? ఎందుకు చేయరు? ఆ? మందు తాగేటువంటి పిల్లలు కానీ, సిగరెట్ తాగేటువంటి పిల్లలు కానీ తండ్రి దగ్గరికి తల్లి దగ్గరికి వచ్చి నేను మందు తాగుతున్నాను చెప్పి తాగుతారా? ఎందుకు తాగరు? కొడతారా? వాడు తిరగబడి వాళ్ళని కొడతారు. ఎందుకు తాగనీరు? ఏమన్నా మూతికి ఏమన్నా కుట్లు వేస్తారా? తెలియని ఒక ఫీలింగ్. మా నాన్న ఏమన్నా అనుకుంటాడేమో, 10 మందిలో నాకు విలువ ఉండదేమో ఒక ఫీలింగ్. ఊరు మొత్తానికి తెలిసినా పర్వాలేదు కానీ మా అమ్మ మా నాన్నకు తెలియకపోతే పర్వాలేదు అనుకుంటాడు. ఊరు మొత్తానికి తెలిసినా పర్వాలా, మా అమ్మ మా నాన్నకు తెలియకుంటే అంతే చాలు. ఎందుకంటే నేను తప్పుటోనని అందరికి తెలిసిన ఇబ్బంది లేదు, అలా తెలియకూడదు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే దేవుడికి తెలియకుండా తప్పులు చేస్తున్నారు, దేవుడి దగ్గరికి వచ్చినాక మంచోళ్ళుగా నటిస్తున్నారు. మేము నీ నామమున ప్రార్థనలు చేయలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున రాత్రంతా మోకాళ్ళ మీద నిద్ర మానుకొని నిన్ను స్తుతించలేదా? అయితే దేవుడు ఏమన్నాడు? మీరు ఎవరో నాకు ఎన్నడూనూ తెలియదు. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, అవి చేసేది మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం మనం అర్థం చేసుకోండి. ఈరోజు మీరు చదివించిన మాటలో ప్రాముఖ్యమైన మాట ఏం తెలుసా? మత్తయి సువార్త మీరు చదివిన మాటలు ఏం మాట అది? చదువు మళ్ళా మాట. ప్రాముఖ్యమైనది అది. ఇప్పుడు మన సబ్జెక్ట్ మొత్తం కూడా కాడ నుంచే తిరుగుద్ది. కాదు కాదు. 23 చాలు కాదమ్మా. అప్పుడు 23 అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరగను. ఎన్నడును అనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు అంతా. ఎన్నడును అంటే అసలు ఫస్ట్ నుంచే మీరు నాకు తెలియదు. ఫస్ట్ నుంచే యేసు ప్రభు ఇలాగ తెలియకపోతే ప్రవచనము ఎవరి పేరట ప్రవచించారు, అద్భుతాలు ఎవరి నామంలో చేశారు, స్వస్థతలు ఎవరి నామంలో చేశారు, అది ఈరోజు పాయింట్ మందంతే. యేసు ప్రభు అన్నాడు ఇక్కడ, వాళ్ళు అన్నారు మీరు ఎన్నడూ నాకు తెలియదని. యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? ఎన్నడును. అదే మాట బాగా చూడండి. నేను ఈ మాట చదువుతున్నప్పుడు నేను చాలా సార్లు ఆలోచించాను. నేను మిమ్మును ఎన్నడను ఎరగను, ఎరుగను. ఎన్నడును. ఎన్నడునంటే అసలు మీరు ఎవరో నాకు తెలియదన్నారు. తెలియకపోతే వీళ్ళు అద్భుతాలు ఎవరి నామంలో చేశారు, తెలియకపోతే వీళ్ళు స్వస్థతలు ఎవరి నామంలో చేశారు, తెలియకపోతే వీళ్ళు ప్రార్థనలు ఎవరి నామంలో చేశారు. ఇది కావాలి ఈరోజు మనకు. యేసుప్రభు ఏమన్నా అబద్ధం చెప్పాడా? యేసుప్రభు అబద్ధం చెబుతాడా? యేసుప్రభు అబద్ధం చెప్పడు. మరి వీళ్ళు అబద్ధం చెప్తారా? ఇప్పుడు వీళ్ళు ఏమన్నా అబద్ధం చెప్తారా? వీళ్ళు చెప్పరు, యేసుప్రభు. మరి అబద్ధం చెప్పింది ఎవరాడా? క్లారిటీ కావాలి మనకేడ. వాక్యం క్లారిటీ కావాలి. అక్క మీరు జాగ్రత్త వాక్యమేనండి, అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. చాలా మందికి అర్థం కాకపోతే నాకు ఇబ్బంది ఏం లేదు, అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. ఎందుకంటే మీకు వివరించి మరీ విడిచి మరీ చెప్తున్నాను. యేసు ప్రభు వారు అక్కడ చెప్పాడు, ఏమని చెప్పాడు? నేను మిమ్మును ఎన్నడను ఎరగను అన్నాడు. ఎన్నడూ ఎరకపోతే అద్భుతాలు చేసింది ఎవరి నామములో? యేసు నామములో. మరి యేసు ప్రభుకి వీళ్ళు తెలియదంట. అదే కదా మరి ఇప్పుడు అదే కదా కొంచెం తలకాయ నొప్పి అంత వచ్చింది. అదే రోజు ప్రతి ఊర్లో, ప్రతి ప్రాంతంలో, ప్రతి పట్టణంలో, ప్రతి ప్రదేశంలో రోజుకు 24 గంటలుంటే సంవత్సరానికి 365 రోజులుంటే ప్రతి క్షణము కూడా ఎక్కడో ఒక చోట ప్రార్థన జరుగుతూనే ఉంది. జరగకుండా లేదు అనకూడదు.
నువ్వు మానుకుంటే ఇంకొకరు చేస్తున్నారు, వాళ్ళు మానుకుంటే ఇంకొకరు చేస్తున్నారు, వాళ్ళు మానుకుంటే ఇంకొకరు చేస్తున్నారు. ఒకళ్ళు ఆల్ నైట్ అంటున్నారు, ఒకళ్ళు పగులంతా అంటున్నారు, ఒకళ్ళు 3 రోజులు ఉపవాసం అంటున్నారు, ఒకళ్ళు 4 రోజులు. అంటే ఎనీ టైం ప్రార్థన జరుగుతూనే ఉంది. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇంత ప్రార్థన జరుగుతున్నా, ఇవన్నీ చేస్తున్నా, వీళ్ళు కూడా వీళ్ళల్లో ఉన్నవాళ్ళే. ఇప్పుడు వీళ్ళు ప్రార్థన ఎవరికి చేశారు నాకు అర్థం కాలేదు. ఈయనెవరో మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అర్జీ పెట్టారు, పైకి పోయింది. అర్జీకి ఏమొచ్చింది? మీరేదో పెట్టారు కదా ఒక అర్జీ, దానికి తగిన సమాధానం మీకు వచ్చేసింది. ఇచ్చింది ఎవరు? బాగానండి. ఇచ్చింది ఎవరు మీ అర్జీకి? పైన కలెక్టరో లేకపోతే గవర్నమెంటో మీకు ఇచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా నేను 10,000 పొందుకున్నానన్నావు. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే మీరెవరంటే నువ్వెవరో నీ పేరేందని అడుగుతాడు. మొన్న నువ్వే కదా నాకు 25,000 15,000 13,000 అమ్మఒడి వేసినావు కదంటే, అమ్మఒడి వేసినా అయితే నువ్వు కూడా నా బిడ్డలు ఊరొక బిడ్డవాళ్ళు అంటాడు. కానీ నీ పేరేమని తెలుసా? మరి దేవుడు అలా కాదుగా. దేవుడికి ప్రతి మనిషి ఎవరో తెలుసు. దేవుడికి ప్రతి ఒక్కరు ఎవరో తెలుసు. మరి ఇప్పుడు ఏమన్నాడంటే, ఎన్నడను నేను మిమ్మల్ని ఎరగను అన్నాడు. ఎన్నడనంటే ప్రారంభం నుంచి ఇప్పటిదాకా మీరు నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎవరి నామంలో అద్భుతాలు చేసి ఉండొచ్చు ఈరోజు? ఎవరి నామంలో చేసిరక్క? నేను ఇందాకటి నుంచి చెప్పేది అదే. అంటే గొంతు చించుకొని అరుస్తున్నాను చాలా విధంగా. వాళ్ళకు యేసు ప్రభు తెలియదంట. యేసు ప్రభుకు వాళ్ళు తెలియదంట. మరి ఎవరి నామంలో చేశారు? అప్పుడప్పుడు మీరు ఏమంటారు తెలుసా? మీ పిల్లలు ఉంటారు కదమ్మా, మీ పిల్లలు ఉంటారు కదా, మీ పిల్లలు కొట్టుకడిగి పోతారు, మీ పేరు చెప్పి అప్పు తెచ్చుకుంటుంటారు. మా అమ్మ చెప్పింది ఒక రూపాయికి ఏమంటారు, మా అమ్మ చెప్పింది ఒక 10 రూపాయలు అంటారు, మా అమ్మ చెప్పింది ఒక 100 రూపాయలు అంటారు. వీళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. వాళ్ళ కులం వాళ్ళ కూతురు కొడుకేగా తెసకుందని ఎత్తుంటారు. ఒకరోజు నువ్వు పోయినప్పుడు ఏమంటారంటే, నీ బాకీ మొత్తం 2,000 అయిందంటే, అసలు నేను కొట్టుకాడికి ఎప్పుడు వచ్చినా అంటవానవా? 2,000 ఎట్ట అయిందంటే మొత్తం డీటెయిల్ చెప్తాడు. మీ పెద్దోడు వచ్చి ఎంతకు తీసుకెళ్ళాడు, మీ చిన్నోడు ఎంతకు తీసుకెళ్ళాడు, మీ అమ్మాయి వచ్చి ఎంతకు తీసుకెళ్ళిందంటే, నేను చెప్పకుండా వాళ్ళ కూరియమన్నారు, వాళ్ళే ఇస్తారు తీసుకో. నీ కొడుకులే కదంటే, నా కొడుకులు అంటే నేను చెప్పిన నీకేమన్నా వచ్చి? ఇప్పుడు వాళ్ళే ఇస్తారు తీసుకోమను. ఇప్పుడు వాళ్ళని అడిగితే ఏమంటారు? వాళ్ళమ్మని అడగమంటారా? అడగడుగా. మీ అమ్మేరా నిజమని నిన్నే ఇవ్వమన్నట్టు ఇప్పుడు ఏం చేస్తాడు? పని చేసి తెచ్చిత్తాలి అంటాడు. అంతేను కదక్క. ఇప్పుడు వీళ్ళ అమ్మ పేరు వాడుకున్నాడు. ఎప్పుడు దాకా వాడుకున్నాడు? ఎప్పుడు దాకా? వాళ్ళ అమ్మకు తెలియనంత వరకు. ఇప్పుడు వాళ్ళ అమ్మకు తెలిసింది. వాళ్ళ అమ్మ ఏమందంటే, వాళ్ళ ఊరు నాకు అసలు సంబంధం లేదు, నేను చెప్పలేదు అన్నది. ఇప్పుడు ఏమైపోయింది? బయటపడిందా లేదా? బయట పడేంత వరకు వాళ్ళ అమ్మ పేరు వాడుకున్నాడు. అర్థమైందా? బయట పడేంత వరకు రోజు పోతున్నారు. ఏంద్రో థమ్సప్ తెచ్చుకున్నామంటే నాకు ఈ కొట్లో ఇస్తున్నారు అంటాడు బయట. నేను అడిగితే కొట్లో ఏదైనా ఇస్తారంటే, కావాలంటే నీకు కూడా చెప్తా, ఇదిగో ఈడు కూడా థమ్సప్ ఏమంటాడు. ఎవరి పేరు? మా అమ్మ ఖాతాలు రాసుకో, మా నాన్న ఖాతాలు రాసుకో. ఇప్పుడు వాడికి థమ్సప్, ఈడికి థమ్సప్. అప్పుడు ఏమంటారు తెలుసారా? నీకు మంచి పేరు ఉందిరాడు అంటారు. వీడికి అర్థం కాల, ఈడి పేరు కదా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పేరు అని. తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు వాళ్ళు అంటారు, రే నీకు అసలు చెప్పినా ఎందుకు తీసుకున్నారంటే, ఏమంటాడు? సమాధానం ఏమంటుంది? సమాధానం ఏమంటారు చెప్పండి ఇప్పుడు? నేను నీ కొడుకును కదా, తీసుకుంటే ఏమవుతుంది అంటావా? ఏమన్నారంట వాళ్ళు? చదవండి, ఇక్కడ చదవండి. మత్తయి సువార్తలు ఏమన్నారు చూద్దాం అక్కడ. నేను ఎన్నడను మిమ్ముని ఎరుగను, అక్రమ చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి వాళ్ళు ఏం చేశారంట? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొమ్మని వారితో చెప్పేదనగానే, చెప్పిన వెంటనే ఎదురు మాట ఒక్కటని చెప్పారా? ఎందుకు చెప్పలా? ఎందుకు చెప్పలేదు? చెప్పకుండా, ఊరికి చెప్పకుండా, తల్లిదండ్రులకు చెప్పకుండా తీసుకున్నారు. ఒకటి కరెక్ట్ మాట. తల్లిదండ్రులకు చెప్పకుండా తీసుకున్నారు, తప్పేం లేదు. కానీ కొడుకులే కదమ్మ తీసుకుని తప్పేముంది? చూసే వాళ్ళకి ఏమనుకుంటారు? నీ కొడుకే కదమ్మా అప్పు చేసింది, తెరవచ్చు అంటారు కదా. కానీ మీరు తీర్చరు, మీరు ఎందుకు కోపపడతారు? ఇక్కడ ఏంటంటే బాగినడి ఏమిటంటే,
నేను చెబితే బాగానండి, నేను చెబితే మీరు తీసుకుంటే అప్పుడు మీరు నాకు గౌరవం ఇచ్చినట్టు. నేను చెప్పకుండా నేను చెప్పామని తీసుకుంటున్నారంటే మీరు నన్ను కూడా వాడుకుంటున్నారు మీ అవసరాలకు. అవసరాలకి ఏం చేస్తున్నారు వాళ్ళను? వాడుకుంటున్నారు. అప్పుడప్పుడు ఉంటారు. కొంతమంది పేర్లు అడ్డం పెడతారు. ఏం అడ్డం పెడతారు తెలుసా? ఏడన్నా పోయినప్పుడు, ఇదిగో ఈడిత్తాడులే నా బదులు అంటాడు. ఈయన్ని వాడుకుంటున్నారు. ఇప్పుడు ఎవరిని వాడుకుంటున్నారు ఈళ్ళు? యేసు ప్రభుని వాడుకున్నారు. యేసు ప్రభు మాట మీరు మైండ్‌లో గుర్తుపెట్టుకోండి. బైబిల్ అంతా ఇప్పుడు ఒక క్లారిటీ చదువు. యేసు ప్రభువును వాడుకున్నారు. దేనికి వాడుకున్నారు? దేనికి వాడుకున్నారక్క? చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. నేను దేనికి వాడుకున్నారు? ఆ? దేనికి వాడుకున్నారు చెప్పాలి మీరిక్కడ. చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. తప్పేముంది? దేనికి వాడుకున్నారు? ఇప్పుడు మీ పిల్లోడు నిన్ను దేనికి వాడుకున్నాడు? ఆ! ఏందమ్మా? వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని వాడుకున్నారు. ఈళ్ళ అవసరాల కోసం యేసు ప్రభువుని వాడుకున్నారు ఈళ్ళంతే. ఈళ్ళ అవసరం ఇప్పుడేందంటే అద్భుతాలు చేస్తున్నామనేది ఈళ్ళు చేస్తున్నారు. ఈళ్ళు చేస్తున్నా కూడక అవసరం ఎవరిది? వాళ్ళకి అవసరం. ఇప్పుడు ఎవరిని వాడుకోవాలి? యేసు ప్రభువుని వాడుకోవాలి. దేవుడు అనే మాట ఇప్పుడు ఆళ్ళు రానీయగాక. నేను చెప్పిన దాకా రానీయగాక. తర్వాత రానిద్దరు. యేసు ప్రభువుని వాడుకున్నారు. ఇప్పుడు యేసు ప్రభువుని వాడుకున్నప్పుడు యేసు ప్రభు కూడా అనొచ్చు కదా! నా నామములోనే కదా చేసింది. నాకే కదా గొప్ప అనొచ్చుగా. బాగా ఆలోచించండి. చేసింది నా నామములోనే కదా! ఇప్పుడు ఎవరికి ఘనత? నాకే కదా ఘనత. నాకే కదా గొప్ప. మరి ఇప్పుడు యేసు ప్రభుకెందుకు బాధ? ఇప్పుడు యేసు ప్రభుకెందుకు బాధ? బాగా ఆలోచించాలి. ఇప్పుడు నీ పేరు మీద 10 మందికి అన్నదానం చేస్తే నీకు సంతోషమా? లేకపోతే బాధా? బాగా చెప్పాలిప్పుడు. సంతోషమా? బాధా? బాగా ఆలోచిద్దాం. ఇంకా ఓకే. మీరు చెప్పింది కరెక్టే. ఇంకా మనకు అర్థం కావటం చెప్తాను. జరుగుతున్న పరిస్థితులను బట్టి మన ప్రాంతానికి ఎమ్మెల్యే ఉన్నాడు. ఈ ఎమ్మెల్యే పేరు మీద అన్నదానాలు చేస్తుంటారు. ఎమ్మెల్యే పుట్టినరోజని, లేకపోతే ఆయన యొక్క ప్రమాణ స్వీకారం చేసిన రోజని అన్నదానాలు చేస్తుంటారు. చేస్తే తప్పు లేదు. ఎమ్మెల్యే కూడా ఏమనుకుంటాడు? అబ్బో! నా పేరు మీద బాగానే చేస్తున్నారు, ఇబ్బంది లేదనుకుంటాడు. కానీ బాగానండి, ఈయన పేరు వాడుకొని ఈళ్ళు పాపులర్ అవుతారింక. పేరు మాత్రము ఈళ్ళు చెబితేనే ఆయన కూడా ఓట్లేస్తారు. అర్థమైందా? ఈళ్ళు చెబితే నూరు అన్నదానాలు చేశారు చూడు ఈళ్ళు. ఆయన పేరు వాడుకున్నారు కదా! ఇదిగో ఆయన పేరు మీద చేస్తున్నాం, ఆయన ఎమ్మెల్యే పేరు మీద చేస్తున్నాం, ఎమ్మెల్యే పేరు మీద చేస్తున్నామని ఈళ్ళ కోసం పోయి అన్నం పెట్టటము, ఈళ్ళకి లడ్డులు ఇయ్యటము, ఈళ్ళకి కాయలు ఇయ్యటము, ఈళ్ళ కళ్ళు ఆపరేషన్ చేపియటము, ఇయన్నీ ఈళ్ళకి చేపిచ్చిన తర్వాత చివరికి ఏమంటారంటే ఎమ్మెల్యే కనుమరుగవుతాడు. ఈళ్ళే ఈళ్ళకి ఎమ్మెల్యే. ఇప్పుడేమంటారంటే ఎమ్మెల్యే వస్తాడు. ఏంది మరి ఈ ప్రాంతంలో మొత్తం నా వాళ్ళు కదంటే, నా పర్సెంటేజ్ ఇంత. నాకింత ఇత్తానంటేనే ఈ 50 మంది నీకు ఓట్లేస్తారంట. వాళ్ళ దగ్గర పోయి నేను కదా మీ ఎమ్మెల్యే అంటే, నువ్వెవరో మాకు తెలియదు. ఏనే మాకు అట్టి పండ్లిచ్చింది, ఏనే మాకు జామకాయలిచ్చింది, ఏనే మాకు బియ్యం ఇచ్చింది, ఏనే మాకు కళ్ళు ఆపరేషన్ చేపిచ్చింది. కాబట్టి నీతో మాకు పని లేదు. ఈయన చెబితేనే నీకు ఓట్లేస్తామంటారు. ఇప్పుడు ఈయన పేరు వాడుకొని ఈళ్ళేమయ్యారు? ఇప్పుడు ఈయన పేరు వాడుకున్నారు. ఇప్పుడు ఈళ్ళు బొమ్మంటేనే ఈయన బొమ్మంటేనే ఈళ్ళు కూడా ఆయన కాడికి పోయేది. ఈళ్ళ బొమ్మనలేదనుకో వాళ్ళు ఆయన కాడికి పోరు. ఈళ్ళనే మన పేర్లు మన యొక్క భాషలో కార్యకర్తలు అంటారు. ఈళ్ళే ఉపయోగించుకుంటారు. అదే విధంగా యేసు ప్రభు పేరు మీద చేశారు. యేసు ప్రభువును పక్కన పెట్టేసి ఈళ్ళే వాళ్ళకు ముఖ్యమయ్యారు. ఈళ్ళు చెబితేనే ప్రార్థన 3 గంటలకు చేస్తారు. ఈళ్ళు చెప్తేనే శుక్రవారం ఉపవాసం అంటారు. ఈళ్ళు చెప్తేనే ఆదివారం ఉపవాసం అంటారు. ఈళ్ళు చెప్తేనే సాయంకాలం ఆరాధన అంటారు. ఈళ్ళు చెప్తేనే ఆల్ నైట్ ప్రేయర్ అంటారు. ఏంది నీ ఇష్టం ఏం లేదాడా? నీకొక నచ్చింది వీళ్ళేమంటారు తెలుసా? అయ్యా మనం మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి గదా! ఇలా చేయటం తప్పు కాదు అంటే, నేను చెప్తున్నానంటే పాస్టర్ గారు చెబితే ఓకే. పాస్టర్ గారు చెబితే ఏందంట? పాస్టర్ గారు చెబితే తాళిబొట్టు ఓడబెక్కాలి. పాస్టర్ గారు చెబితే ముక్కు కమ్మలు ఓడబెక్కాలి. పాస్టర్ గారు చెబితే గొలుసులు ఓడబెక్కాలి. ఎందుకంటే మా పాస్టర్ చెప్పిండు. యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు ఎవరో మాకు పబ్లిసిటీ ఇక్కడ పెంచుకున్నారు. అందుకన్నాడు, అక్రమం చేయువారులారా మీరు ఎవడో ఎన్నడూ తెలియదు. ఫస్ట్ నుంచి మీ స్వార్థం కోసం వాళ్ళని వాడుకున్నారు అంతే.
ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, ఆయన పేరు మీద వచ్చారు, ఆయన పేరు పెట్టుకున్నారు. వీళ్ళల్లో ఉన్న ఒక స్వార్థం ఉంది చూడు, ఈ స్వార్థానికి ఆయన ఉపయోగించుకుంటున్నారు. అప్పుడు ఏమంటారు తెలుసా, వీళ్ళందరూ ఏమంటారు తెలుసా, నువ్వు ఎప్పుడన్నా మీ పిల్లలు ఉంటారు కదా, నువ్వు అరే అక్కడికి పోయి నీళ్ళు తెమ్మంటారు అనుకో, నీ మాట అంటాడా వాడు? మీ పిల్లలు కాదు, మీ పిల్లల యొక్క ఫ్రెండ్స్ నీ మాట అంటారా? అసలు రే నేను అడిగిపోతానమ్మా, నాకు పని ఉందమ్మా అంటాడు. ఇప్పుడు మీ కొడుకు వచ్చి రే అలా పోయి బండి నీళ్ళు తెమ్మంటే కటిక్కిన బబ్బులు తీసుకుని ఉరుగుతాడు. ఇప్పుడు నువ్వేమంటావు తెలుసా, ఏందిరా నా మాట లేదు నీ మాట అన్నానంటే వాడు ఏమంటాడు తెలుసా, నేను అప్పుడప్పుడు వాడికి ఏంది థమ్సప్ కొనిస్తాను, అప్పుడప్పుడు వాడికి ఏంది మిక్సీ కొనిస్తాను, అప్పుడప్పుడు వాడికి బాండాలు పెట్టుతానంటే డబ్బులు ఊరి నా డబ్బులతో వాళ్ళని నీకు మచ్చగా చేసుకొని ఇప్పుడు నేను చెప్తేనట్లా నువ్వు చెప్తే అంటున్నారు. అప్పుడు నేనేం చేయాలి, నీళ్లు తేవాలంటే ముందు నిన్ను అడగాలి, అయ్యా వాడిని నీళ్ళగా పంపించమన్నాడు. అప్పుడు నువ్వు చెబితే వాడు పోతాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు కూడా ఎవరిని అడగాలి, వీళ్ళని అడగాలి. వాళ్ళందరినీ ప్రార్థన చేయమని అడిగితే వీళ్ళు చెబితే నీళ్ళు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు లేకపోతే చేయరు వీళ్ళంతే. అర్థమైందా? వీళ్ళు చెప్పాలి. ఇప్పుడు బైబిల్లో ఉందా అని అడిగితే బైబిల్ మాకు తెలియదు అనే లోకం ఇప్పుడు. మరి ఎవరు తెలుసు వాళ్ళకి? బైబిల్ తెలుసా? బైబిల్ తెలియదు. వీళ్ళు ఏమన్నా కానీ ఇప్పుడు ఏమంటారు తెలుసా, మా పాస్టర్ గారు చెప్పారు ఇది చేయకూడదంట అని. ఏది చేయకూడదంట? ఎక్కడ బైబిల్ ఉంది చూపించమంటే బైబిల్తో పని లేదు. కార్యకర్తలు వీళ్ళు. ఎవరి కార్యకర్తలు? యేసు ప్రభు కార్యకర్తలు. యేసు ప్రభును కనుమరుగు చేసి వీళ్ళు పబ్లిసిటీ అయిపోయారు ఇప్పుడు. అందుకన్నాడు, ఎన్నడను నేను మిమ్మును. ఇవన్నీ బాగానున్నాయి, మరి అద్భుతాలు ఎలా చేశారు అది ఇప్పుడు పాయింట్ మనకు కావాల్సింది. ప్రవచనం ఎవరి పేరు మీద చెప్పారు అది కావాలి ఇప్పుడు కదక్క, అంతే కదా, అంతా అదే క్లారిటీ జరిగింది. ఇప్పుడు ప్రార్థన చేసేది కూడా ప్రభువైన యేసు నామములో నీకు అప్పగించుచున్నాను తండ్రి అని చేస్తున్నారా, లేకపోతే మనం చేస్తున్నారా? మరి అంత క్లారిటీ ఉంది, మరి ఆయనకి ఎందుకు అంత నచ్చట్లేదు నాకు అర్థం కాలేదు. ఈయనకు నచ్చట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు? అందుకని ఏమన్నారు తెలుసా, బాగేనండి చదవండి యోహాను సువార్త. అది యోహాను సువార్త మన పాయింట్ 8వ అధ్యాయం 31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, అది గుర్తొచ్చిందమ్మా ఏంటంట, మీరు నా వాక్యమందు అంటే వీళ్ళు ఎక్కడ నిలబడలా, వాక్యములో నిలబడాల. మరి ఎక్కడ నిలబడ్డారు? బాగా ఆలోచించాలి. వాక్యంలో నిలబడాలి. మరి ఎక్కడ నిలబడ్డారు? గొప్పలు కావాలని లోకంలోనని మీరు ఏదో చెబితే కాదు, బైబిల్ టు బైబిలే కావాలి మనకు, అంతే కదమ్మా. ఎన్ని చదివినా ఎన్ని గంటలు చదివినా ఈ బైబిల్నే తిరగేయాలి. బయట నుంచి తీసుకొచ్చినవా వాళ్ళలాగా మనవల్ని కూడా నువ్వెవరో నాకు తెలియదు. మరి లెక్కలు నిలబడ్డారు. చూడండి, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు. నిజంగా అంటే నిజంగా శిష్యులు అంటే అబద్ధంగా కూడా శిష్యులు ఉన్నారా? నిజముగా నాకు అంటే యేసు ప్రభువుకు అర్థమైంది వీళ్ళు నిజమైన వాళ్ళు కాదని. అప్పుడప్పుడు ఎమ్మెల్యే వస్తాడు ఏరియాకి, రాగానే టక్కన జనాలు ఊరు కూడా లేరు. ఏందిరా నేను వచ్చాను, రోడ్లు వేయించింది నేను, మీకు ఏంది బాత్రూమ్లు ఇప్పించింది నేను, అమ్మఒడి వేయించింది మేమైతే, నేనొస్తే లేలేదు ఏంటంటే అప్పుడు బయట నుంచి ఒకటి వచ్చి రే మనం ఎమ్మెల్యే వచ్చాను అందరు రానంటే ఇప్పుడు ఊరికెడుతున్నారు బయటికి. ఏపిచ్చింది ఏనతో ముఖ్యం కాదు, ఇప్పుడు ఈడు ముఖ్యం. ఎలకు యేసు ప్రభు ప్రార్థన జరుగుతుందంటే ఎవరు రారు, పాస్టర్ గారు వచ్చి మన అందరం ప్రార్థన పోదామంటే ఉరికెడతారు, అంతే కదక్క. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది మీకు, బాగా ఆలోచించండి. మీరు నిజముగా నాకు శిష్యులైతే నా వాక్యం అందు ఏముంటారంట, నిలిచి ఉందురు. ఎందుకంట చూడండి, నా శిష్యులై ఉండి సత్యమును, నా శిష్యులైతే ఏం చేస్తారు, సత్యాన్ని గ్రహిస్తారు. మరి ఎవరి శిష్యులు వీళ్ళు? అపవాది శిష్యుల? అపవాది శిష్యులు. మరి ఎవరి కుమారులు వీళ్ళు? బాగా ఆలోచించి గమనిద్దాము. బైబిల్లో నుంచి కొన్ని మర్మాలు మనం వెతుకుతున్నప్పుడు దేవుని యొక్క సందర్భాలు మనకు అర్థం కావాలి. ఇక్కడ
సత్యాన్ని వెతికే క్రమంలో అసత్యానికి అలవాటు పడిపోయిన జనాలు ఉన్నారు ప్రస్తుత లోకంలో. మీరు నిజముగా నాకు శిష్యులైతే నా వాక్యమందు నిలిచి ఉందురు, నా వాక్యము నిలిచి ఉంటే సత్యమును గ్రహించెదరు అన్నారు. అందుకేమన్నారు చూడండి, అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయును. అప్పుడు సత్యం మిమ్మల్ని ఏం చేస్తుందంట అంటే ఇప్పుడు వీళ్ళు స్వతంత్రులు కాదా? స్వతంత్రులు కాదు. మరి స్వతంత్రులు కాకపోతే మరి ఏమై ఉన్నారు? బాగా ఆలోచిద్దాం. స్వతంత్రులు కాదు. స్వతంత్రులు కాకపోతే ఆపోజిట్ ఏంది? స్వతంత్రులకు ఆపోజిట్ బానిసలు. ఆమె ఏమంటున్నాడు? మీరు నిజముగా నా వాక్యమందు నిలిచితే, బాగానండి, నిజముగా నా వాక్యంలో నిలిస్తే మీరు నాకు శిష్యులై ఉంటారు. అప్పుడు సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేసేస్తుంది. కానీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేదు అంటున్నారు. కింద చూడండి, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవనికి దాసులమై ఉండలేదు. వీళ్ళు ఎవరి సంతానం అంట? అబ్రహాము సంతానం అంట. అంటే వీళ్ళకి ఎవరు తెలుసు? బాగా ఆలోచించండి. వీళ్ళు ఎవరి సంతానము అంటే వీళ్ళకి ఎవరు తెలుసు? అబ్రహామే తెలుసు. అబ్రహాం ముందోళ్ళు తెలుసా? మీరు అనొచ్చు, ఎందుకన్నా ఇలా అంటున్నామంటే కిందికి రాని, మీకు అర్థం కావటం చెప్తాను చూడండి. 56వ వచనం చూడండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను, అది చూసి సంతోషించనను. అందుకు యూదులు, నీకింకను 70 సంవత్సరములైన లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను. ఆమేన్. ఏమన్నాడు? అబ్రహాము పుట్టక ముందే నేనున్నాను. మీకు ఎవరు తెలుసు? అబ్రహామే తెలుసు. అబ్రహాముకు ముందున్న నేను మీకు తెలియదు. అబ్రహాముకు ముందున్నది ఎవరు? నాకు తెలియదు. ఎలా తెలుసా యూదులకి? అందుకేమన్నాడు తెలుసా? మేము అబ్రహాము కుమారులం అన్నారు. అబ్రహాము కుమారులైతే అబ్రహాముకు ముందు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? నేను. అబ్రహాముతో మాట్లాడింది నేను, అబ్రహామును నిర్మించింది నేను, అబ్రహాముని కుమారుని ఇచ్చింది నేను. ఇప్పుడు నేను మీకు తెలుసు అంటే నువ్వెవరో మాకు? యేసు ప్రభు తెలియదు. ఎందుకు తెలియదు అన్నారంటే మీకు అర్థం కావటం చెప్తాను చూడండి. 45 వచనం చదవండి, 48 నుంచి. అందుకు యూదులు, నీవు సమరయుడవు, నీవు దెయ్యము పట్టిన వాడవు అను మేము చెప్పు మాట నిజమే. ఏమని చెప్పారండి ఇప్పుడు యేసు ప్రభు? నువ్వు సమరయుడివి, మేమెవరిమి? బాగానాలి. నువ్వు సమరయుడివి, మేమెవరిమి? బైబిల్ వాక్యంలో ఉండండి మీరు, కొద్దిోడి బయట గీట దూరకుండా వాక్యం. ఆమేన్. మేము అబ్రహాం పిల్లలము, నువ్వు సమరయుడివి. సమరయుడు అంటే ఎవరని చెప్పాను మీకు? చెప్పాలి మీరు. సమరయుడు అంటే ఎవరని చెప్పాను? యూదులు కానివారా? ఇశ్రాయేలీయులు కానివారా? తక్కువ జాతి వాళ్ళ? సమరయుడు అంటే ఎవరని చెప్పాను మీకు గుర్తులేదా? లోకములోను దేవునిలోను ఉన్న వాళ్ళని మిశ్రిత జనం అంటారు. యూదులకు, ఇశ్రాయేలీలకు, అన్యులకు పుట్టిన వాళ్ళు సమరయులు, మిశ్రమ సంతానము అంటారు. జీబ్రా తెలుసుగా? జీబ్రా గాడిద అంటే గుర్రానికి గాడిదకు పుడితే జీబ్రా గాడిద అంటారు. బాగానండి. నువ్వు తక్కువ వాడు అంటే కులము తక్కువ వాడు. ఒక మాటలో చెప్పాలంటే మనం అప్పుడు కులం తక్కువ వాడు అంటారు, జాతి తక్కువ వాళ్ళు అంటారు కొంతమంది. ఇప్పుడు అదే చెప్తాను, నువ్వు తక్కువ వాడు ఊరివి, నువ్వు దెయ్యం పట్టినోడివి. నీకేం పట్టింది అంటే యేసు ప్రభుకి దెయ్యం పట్టింది. మరి ఇప్పుడు ఇల్లురు చెప్పాలి, మీరు ఇల్లురు? ఆమేన్. మేము అబ్రహాము సంతానము, అబ్రహాము మాకు తండ్రి. అదే మాట్లాడుతాం చూడండి. ఏమంటున్నారు? కిందికి రండి అమ్మ. అక్కడ
మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులనే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. ఇక్కడ ఇద్దరు తండ్రులు బయటకు వచ్చారు. అందుకు నేను ఇందాక నుంచి యేసు అని చెప్పాను, దేవుడు అని అన్నాను. ఇక్కడ ఏమన్నాడు? చదివండి, ఆ మాట చదవండి. మీరు 37 నుంచి, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను. எனக்கு తెలుసా తెలియదా? బాగానండి, எனக்கு తెలుసా తెలియదా? అక్కడ ఏమన్నాడు? మత్తయి సువార్త 7:21 23లో గుర్తుండాలి. మిమ్మల్ని ఎన్నడూ ఎరుగును. అసలు ఎన్నడూ ఎరుగుని వాళ్ళు అబ్రహాం కుమారులు. నేను కాడ తెలుసు, నాకు అర్థం కాలే. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అన్నాడు. మరి అబ్రహాం కుమారులను ఎందుకు అన్నాడు అంటే యేసు ప్రభువుకు సమస్తము తెలుసు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసు. నేను తెలియదు అన్నట్ల, నాకు తెలుసు. చూడండి తర్వాత, అయినను మీలో నా వాక్యానికి ఏమి లేదు, ఎక్కడ లేదు చోటు? వాళ్ళల్లో లేదంట. దేనికి చోటు లేదు? వాక్యానికి చోటు లేదు. మరి దేనికి చోటు ఉంది వాక్యానికి లేకపోతే? చెప్పండి అమ్మా, వాక్యానికి చోటు లేకపోతే దేనికి చోటు ఉంది? దేనికి చోటు ఉంది? బైబుల్ టు బైబుల్, ఇది ఇక్కడే ఉంచండి, అది అక్కడే ఉండండి. మీరు పాపం ఎన్ని తిరగబెట్టుకుంటా పేపర్లు పెట్టండి. మార్కు సువార్త 7:21. మార్కు సువార్త 7:21. లోపల నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, ఏందమ్మా, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇప్పుడు ఇలా హృదయాలలో ఇవన్నీ ఉన్నాయా లేవా? వాక్యం ఎవరి హృదయంలో చోటు లేదో వాళ్ళ హృదయంలో ఈ చోటు ఉంటుంది. ఇలా హృదయాలలో వాక్యానికి చోటు లేకపోతే ఏటకు చోటు ఉంటుంది. ఏటల్లో ఏమన్నారు తెలుసా? హృదయములో నుండి, లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి జారత్వమును, దురాలోచన, చెడ్డ ఆలోచన. ఏం ఆలోచన వచ్చింది వీళ్ళకు? అది ఏ చెడ్డ ఆలోచన చెప్పండి? ఏ చెడ్డ ఆలోచన వచ్చింది వీళ్ళకు? దురాలోచన ఉంటుంది, చెడ్డ ఆలోచన ఉంటుంది. యేసు ప్రభు వారిని పాడు చేయాలన్న ఆలోచన, చంపాలన్న ఆలోచన వచ్చింది వాళ్ళకు. చంపాలనుకున్నారు లేదా? కావాలంటే చూడండి, యోహాను సువార్త 8:59 ఏం రాయబడిందో. 8:59. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి. రాళ్ళు పట్టుకున్నారంట యేసుప్రభు మీద వేయటానికి. యేసుప్రభు మీద వేయటానికి ఏమి ఎత్తారంట? రాళ్ళు ఎత్తుకున్నారు. రాళ్ళు తీసుకున్నారు యేసుప్రభుని కొట్టడానికి. రాళ్ళు తీసుకొని కొట్టడం యేసుప్రభు ఏం తప్పు చేశాడు అక్క? ఏం తప్పు చేశాడు? మీరు చెప్పాలి, ఏం తప్పు చేశాడని. మీరు చదివిన వాటిని గుర్తున్నాయి అన్ని? అయ్యేది ఒక 8, 9 ఉన్నాయి. ఒక లోపల నుండి వచ్చాయంటే జారత్వమును, నరహంతకులను, లోభములను, చెడుతనములను, దురాలోచనలు, కామ వికారమును, మత్సరము, దేవదూషణ. ఏంటిదంట? దేవదూషణ అంటే దేవుణ్ణి దూషిస్తున్నాడంట యేసు ప్రభు. యేసు ప్రభు దేవుణ్ణి దూషిస్తాడా? ఇలా హృదయంలో నుంచి వచ్చింది. యేసు ప్రభు దేవుణ్ణి దూషిస్తున్నాడు, దేవుని కుమారుని అని చెప్పుకున్నాడు, అందుకే ఆయన సిలువేయమన్నారు. ఇప్పుడు మీరు ఆడికి పోయి మేము మంచోళ్ళం అంటే, అబ్బా ఎంత మంచోళ్ళు ప్రపంచంలో ఆడలేరని మన వాళ్ళు కొడతారు. దేవదూషణ.
జారత్వమును, వ్యభిచారమును, కామ వికారమును, లోభమును, కృత్రిమమును, ఏ? అహంభావమును, మత్సరము, అవివేకము, ఇవన్నీ హృదయంలో ఉన్నాయి. ఇలా హృదయాలలో వాక్యానికి చోటు లేదు. అందుకేమన్నారు? మీరు నాలో ఉంటే నా వాక్యం మీలో ఉంటుంది అన్నాడు. కాబట్టి మీలో నా వాక్యానికి చోటు లేదు గనుక మీకు ఏమనిపించిందంటే అహంభావము, దేవునిని నేనే దేవుణ్ణి అని చెప్పుకునే తత్వం మీలోనికి వచ్చేసింది. దేవుడు లేడు, నేనే దేవుణ్ణి అనుకునే తత్వం మీలోకి వచ్చేసింది. అహంభావం, తర్వాత ధనాపేక్ష, డబ్బు కోసం యేసుప్రభుని వాడేసుకుంటున్నారు వాళ్ళు. పేరు ప్రఖ్యాతి, పేర్లు కావాలి, పాపులారిటీ కావాలి. ఈరోజు పాపులారిటీ లేకుండా ఎవరు నమ్మరు తెలుసా? పాపులారిటీ ఉండాలి. ఒక 4 సంవత్సరాలు ప్రార్థన చేస్తే 5వ సంవత్సరంలో పెద్ద సేవకుడు అని పాపులారిటీ కావాలి. ఎందుకు చెప్తున్నానంటే దాన్ని బాగా ఆలోచించండి. యేసు ప్రభువుకు వాళ్ళు తెలియదు. ఎప్పటి నుంచి తెలియదంటే ఎన్నడూనూ తెలియదు. మీరు అంటున్నారు తెలియకుండా వాళ్ళు ఎందుకు చేశారు అద్భుతాలు అంటే, అద్భుతాలు ఎందుకు చేశారు తెలియకుండా చెప్పండి మీకు తెలిస్తే. అద్భుతాలు ఎందుకు చేశారనే నామం గొప్ప చేసుకోవడం. అద్భుతాలు జరగద్దు, అసలు దెయ్యాలు బావద్దు. ఒక చోట ఏమన్నాడు, బాగానండి, ఒక చోట ఏమన్నాడు, నేను బయల్జెబూలు వలన ఒకవేళ అపవిత్రాత్మలను వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే వ్యతిరేకమైన ఏ ఇల్లు కూడా నిలబడదు అన్నాడు. బాగా అర్థం చేసుకోండి. అంటే నేను దేవుని రాళ్ళతో, దేవుని ఆత్మతో దెయ్యములను వెళ్ళగొడుతున్నాను. ఇప్పుడు వీళ్ళు వెళ్ళగొట్టింది దేంతో? యేసు నామమే. యేసు నామంలో వెళ్ళగొడితే మరి యేసు ప్రభుకి వీళ్ళు తెలియాలి కదమ్మా. బైబుల్ మీకు తెలిస్తేనే ఎక్కువ టైం మాట్లాడతారు. బైబుల్ తెలియకపోతే ఇంకే చెప్తుంటారు, అలా ఏ చెప్తుంటారు. బైబుల్ తెలియాలి. ఏం తెలియాలంటే బైబిల్ గ్రంథంలో నుంచి మీకు అర్థం కావడానికి చూపెడతాను చూడండి. అది యోహాను సువార్త 8వ అధ్యాయము 43వ వచనం నుంచి చదువుదాం నిదానంగా. చదివేది నిదానంగా చదవండి అమ్మ. మీరేలా నా మాటలు గ్రహించుకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. అంటే మీరు నా బోధ ఏం చేయట్లేదంట, వినటం లేదు. మరి వినకుండా ఏం చేస్తున్నారు? మరి వచ్చి ఏం చేస్తున్నారు? వినకుండా ఏం చేస్తున్నారు? వచ్చి వినకుండా మనం కాదక్క, వాళ్ళక్క. వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, మన గురించి మాట్లాడుతారు. ఏం చేస్తున్నారు వినకుండా వచ్చి? వాళ్ళు ఏం చేస్తున్నారు వచ్చి వినకుండా? చెప్పండి. వచ్చి వినకుండా ఏం చేస్తున్నారు? ఏదో ఒకటి చేస్తారు కదా, వర్క్ ఉండరుగా. మీకు తెలుసో తెలియదో ఆలోచించండి. మీరు కూడా పోతున్నారు, పోయి వినకుండా ఏం చేస్తారు? ఏటాళ్ళు ఎక్కువ చెప్పమని కొన్ని చెప్తాను. ఏం చేస్తున్నారంటే వినకుండా, బాగానండి, వినకుండా ఏం చేస్తారంటే పక్కన వాళ్ళకి వెళ్ళి చూస్తారు. మొట్టమొదటిది ఎందుకు పక్కన వాళ్ళకి వెళ్ళి చూస్తారో చెప్పండి, తెలుసా మీకు? మరి తెలియకుండా ఎందుకు చూస్తారు అక్క? వినకుండా పక్కన వాళ్ళకి వెళ్ళి చూస్తారు. ఎందుకు చూస్తున్నారు? ఎందుకు చూస్తారు తెలుసా? ఎట్లా చూసి, నీకే చెప్పేది, నాకు కాదు, నీకే, వీడికి బుద్ధి రావాలి, ఇంకా చెప్పాడి కోసం అంటే వాళ్ళకి అన్నీ కదా. ప్రతి ఒక్కరు అంటారు ఈ మధ్య అబద్ధాలు చెప్పు, బాగా తెలివత్తది వాళ్ళు చెప్పు, అటు వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. మొత్తం తెలివత్తది ఇంకా అంటే నీకు అంటే వీళ్ళు ఏమనుకున్నారు? వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ గురించి చెప్తున్నాడు. వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని మధ్యలో నిలబెట్టి నేం చెప్తావు చెప్పు అని చూస్తున్నారు. ఇప్పుడు వాక్యం చెప్తుంటే ఎవరైనా నాకు అనుకుంటారక్క, వాళ్ళకు అల్లదిగామ ఇదిగేమ నిద్రపోతుందేమో, తెలివిరాలు ఏమన్నా అది నీకని ఎప్పుడైనా అనుకోనరా? మొట్టమొదటిది బాగానండి, ఎదుటి వాళ్ళ పక్కన వాళ్ళకెళ్ళి చూడటం ప్రారంభించారు. ఇది మాకు కాదు, వాళ్ళకే. ఇక రెండోది బాగానండి, ఎందుకు వచ్చారు అనకుండా,
ఉం? ఎందుకు వచ్చారు వినకుండా? ఏందమ్మా? యూదులు చేసినే చెప్తున్నాను, మీరు చెప్పి నేను చెప్పట్లా, యూదులు చేసినే చెప్తున్నాను. వినకుండా ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారంటే యేసు ప్రభువులో తప్పులు వెతకటానికి వచ్చారు. ఏం తప్పు చెప్తున్నాడో చూద్దామని. కాదా అవునా? వాళ్ళు వచ్చింది అయ్యే బైబిల్ గ్రంథం మీరు చదివితే యోహాను సువార్త కానీ, మత్తయి సువార్త, మార్కు సువార్త చదివితే వస్తుంటది. రెండోది తప్పులు ఎతకటానికి వచ్చారు. ఇక మూడోది దేనికి వచ్చారు? మీరు బైబిల్ చదివితే టక చెప్పగలరు, చదవలేదు కాబట్టి పాపం. అదే తప్పులు ఎతకడం అంటే నేరం మోపాలి. మూడోది దేనికి వచ్చాడు? దేనికి వచ్చారు చెప్పమంటావా? యేసు ప్రభు ఎంత బాగా చెప్తున్నారో మార్కులు వేయడానికి వచ్చారు వీళ్ళు కూడా. అబ్బా బో చెప్పాడు రా. ఆ సమాజం ఉన్నట్టే ఈ సమాజం కూడా ఇప్పుడు ఉంది. మొట్టమొదటిది పక్కన వాళ్ళకు చూడటానికి వచ్చారు, వాళ్ళకి ఇంకా తెలివిరా వాళ్ళు చెప్పు అంటారు. రెండోది ఏం చెప్పారంట? చెప్పే దాంట్లో తప్పులు ఉన్నాయేమని అండర్లైన్ చేస్తారు. ఈ మాట చెప్పేటట్టు ఆడకూడదే. మూడోది మా పాస్టర్ అంత చెప్పలే ఆయన, మార్కులు వేయటానికి వస్తారు. ఇప్పుడు ఈ మూడిటి కోసం వచ్చినోడు వాక్యం వినటానికి వస్తుందా? అలాంటి వాళ్ళు ఈ యూదులు. నాలుగో రకం ఒకడు ఉన్నారు. వాళ్ళు ఎవరో చెప్తే మీకు అందరికి ఆశ్చర్యం అవుతుంది. ఎవరు నాలుగో రకం చెప్పండి? నిజంగా దీంట్లో అసలు ఎంత బాగా అర్థమవుతుంటే మీకేం అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. నాలుగో వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఆమేన్. ఏందమ్మా? మాకు తెలుసులే, కొత్తగా నువ్వు చెప్పేది ఏంది అన్నవాళ్ళు. కొంతమంది వాక్యం చెప్తుంటే పాస్టర్ కూకొని ఏమిటో ఏదో సెలవు చూసుకోవటము, ఎదుటి చేసుకోవటం మీద అంటే వీళ్ళకి అన్నీ తెలుసు అనమాట. అందుకని వీళ్ళకి అసలు చెప్పలేము. అన్నీ మాకు తెలుసులే, నువ్వేందులే మాకు చెప్పేది అనే వాళ్ళు ఒకళ్ళు. ఇప్పుడు వీళ్ళకి వాక్యం ఎక్కుద్దా? అప్పుడప్పుడు రన్న పిల్లలు వచ్చినప్పుడు గోక పెట్ట బలవంతం గోక పెట్టాలనుకున్న వాళ్ళు గోకారు. ఏం చెబుతారు మాకు తెలియదు ఇవన్నీ. నేను అంటారు ఏమంటారు, ఈ బైబిల్ని అంట నేను ఆల్రెడీ చదివి చింపి పక్కన నీకేంది అంత నాకు పని లేదంట. నువ్వు చదివితే మొత్తం చదివితే నీకెందుకు తెలియకపోయిండొచ్చు? ఈ 4 రకాల యూదుల్లో ఉన్నారు. అందుకనే ఉన్నాడు, నీలో నా వాక్యమునకు స్థానము లేదు గనుక మీరు నా యందు నిలిచి ఉండరు. కాబట్టి మీరు సత్యము మిమ్మల్ని ఏం చేయాల? స్వతంత్రులుగా చేయలేదు కనుక మీరేమైనారు? బానిసలయ్యారు. దేనికి? చదవండి, తీయండి. ఇంకా యోహాను సువార్త 8వ అధ్యాయం ఈరోజు అంతా మనం చదివేది. 34 చదవండి అమ్మా. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. వీళ్ళు అంటున్నారు మేము ఎవరికి దాసులము కాదు, మేము అబ్రహాము సంతానం, మేమేంది ఒకళ్ళ దాసులు అని చెప్తున్నామంటే, పాపము చేయు ప్రతివాడు, మీరు పాపాలకు దాసులు. అది చెబితేనే మీరు చేస్తారు. పాపానికి అధిపతి ఎవరు? ఎవరమ్మా? అపవాది. కాబట్టి పాపము చెబితే మీరు చేస్తున్నారు. కాబట్టి 8:44 చదివే ముందు ఎంత బాగా రాయబడిందో చూడండి అక్కడ. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఆమేన్. ఎవరు సంబంధులు వీళ్ళు? అపవాది సంబంధాలకు ఏడేం పని అసలు? బాగా ఆలోచన. అపవాది సంబంధులకు ఏడేం పని అక్క? అప్పుడప్పుడు మీకు తెలుసో తెలియదు, మీకు అర్థం కావటానికి చెప్తాను. నేను రాజకీయం చెప్పట్లేదు కదా, అర్థం కావటానికి చెప్తాను. మనం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీ బాగున్నది. ఇప్పుడు అయ్యి రెండే పాపులారిటీగా ఉన్నది. టీడీపీ మీటింగుల దగ్గర వైసీపీ వాళ్ళకి ఏం పని? వైసీపీ మీటింగుల దగ్గర టీడీపీ వాళ్ళకి ఏం పని? ఇప్పుడు ఆలోచించారా? ఏం పని అంటే, ఏం పని అంట? తప్పుడు అనేది పక్కన, అసలు ఏం పని అంటే, మొత్తం వచ్చిన వాళ్ళు మనోళ్ళే కదా అనుకుంటే, మధ్యలో ఒకడు ఉంటాడు ఆపోజిట్ వాడు, 4 రాళ్ళు ఇసిరేస్తారు. వీళ్ళు ఏమంటారంటే రాళ్ళు ఇసిరేసిరని ఒకరితో ఒకరు వేసి మీటింగ్ మొత్తం గందరగోళం చేస్తారు.
ఇదిగో ఈ నాయకుడు వచ్చినప్పుడు ఆడ ఆపోజిట్ కార్యకర్తలు వీళ్ళ మీద రాళ్ళు చల్లారు. నీకేం పని ఆడ అసలు? నీకేం పని ఆడ? బాగా జరుగుతుంటే చూసి ఓర్చుకోలేని తత్వం వీళ్ళది. అంతే కదక్క. నువ్వు బాగా శుభ్రంగా నువ్వు, నీ భర్త, నీ బిడ్డలు ముగ్గురు ఇంట్లో కూర్చొని నవ్వుకుంటూ అన్నం తింటూ నవ్వుకుంటూ సంతోషంగా ఉంటే పక్కన వాళ్ళకి అస్సలు నేను మింగుడు కావద్దు. ఏందమ్మా బాగానే ఉంటే అల్లు చూడు ఎంత బాగున్నారు, వాళ్ళు ఎంత బాగుంటే నీకెందుకు, నువ్వు బాగుండరాదు. ప్రతి వాడికి ఇదే పని. వాళ్ళు బాగున్నారే, వాళ్ళు బాగా సంపాదించుకున్నారే, వాళ్ళు సంతోషంగా ఉన్నారే, నువ్వు ఉండరాదు. ఇది ఎవరి బుద్ధి? అపవాది బుద్ధి. ఈ అపవాదికి ఎదుటి వాళ్ళు బాగుంటే నచ్చదు అసలు. అస్సలు నచ్చదు. 3 రోజులు మీ ఇంట్లో తగాద లేకపోతే వాడి కడుపులో ఎలకలకు పడిన దానికంటే ఎక్కువ అవుద్ది. ఈ మధ్య తగాద లేదు, సంతోషంగా ఉన్నారంటే అందరూ ఉంటారులట. ఏంది ఎకసాకంగా మాట్లాడుతున్నా? చిచ్చు పెట్టుద్ది, జాగ్రత్త. నిజమే, చిచ్చు పెట్టేయడానికే. వాడు ఆది నుండి ఏంటంటే చూడండి, వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని సందు సత్యమ లేదు. వాడు అబద్ధమాడునప్పుడు స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధికునికి జనకుడునై ఉన్నాడు. వాడు చెప్పేదే అబద్ధాలు, మనం అయ్యే నమ్ముతాం. అంతే కదా. ఎంక్వైరీ జాతరకేమన్నా తెలుసుకుంటారేమన్నా? వాడు చెప్పేది అబద్ధాలు. మీరందరూ సంతోషంగా ఖుషాలుగా సంఘములో ఆనందంగా ఉండరనుకోండి, మీ గురించి లేనిపోని అని చెప్పేస్తారు పోయి అన్ని చోట్ల. అప్పుడు మీకు భయం వేసి మీరు సంఘంలో చెడిపోతారు. వాడు చెప్పేది అబద్ధాలు, వాడు బుద్ధులే అబద్ధాలు బుద్ధులు, మీరెందుకు వాడితో పని? అందుకన్నాడు వాని యందు సత్యం లేదు. వాడి ఆడిపోయినా కొడక ఈడి మాట్లాడ ఆడి మాట ఏడు చెప్పే తత్వం. వాడితో డేంజర్, వాడితో డేంజర్, చాలా డేంజర్. వాడు ఎంత డేంజర్ తెలుసా? తాసుబామును పెంచుకున్నంతకంటే డేంజర్ ఈడు. తాసుబామైన విషపూడు అని మనకు తెలుసు, కానీ ఈడు మనతో నుండి ఎన్నుపొడు పొడిచేవాడు. అందుకని ఏమన్నారు తెలుసా యేసు ప్రభు వారు? మీరు ఆది నుండి వాని కుమారులు కాబట్టి మీరెవరో నాకు తెలియదు. అది ఏంటంటమ్మా? ఆది నుండి, ఆది నుండి ఇప్పటి నుంచి అనుకున్నారా? ఆది నుండి. మరి ఎందుకయ్యా ఈడికి వచ్చారు? వాడి బిడ్డలు ఈడికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? ఇప్పుడే చెప్పాను కదా, ఆడున్నాడు ఈడికి ఎందుకు వచ్చాడు? ఈ మీటింగ్ కాడికి చిచ్చు పెట్టడానికి వచ్చాడు, చిచ్చు పెట్టడానికి వచ్చాడు. బాగా నన్ను మీకు తెలిసే తెలియదు, బాగా వాక్యం వింటుంటారు కొన్ని సంఘాలలో. చాలా సంఘాలు ఇదే జరుగుతుంది, వాక్యం వింటుంటారు. పక్కన ఒకళ్ళు మొత్తం నీ గురించే చెప్తున్నారు. పాస్టర్ నా గురించి ఎందుకు చెప్తుండ ఆయన? అవును నీ గురించి నాకు తెలుసు, అంతా నీ గురించే చెప్తున్నా, నువ్వంటే నచ్చలా. ఇప్పుడు ఏమనుకుంటుంటే అవునా, రేపు నుంచి పాస్టర్తో నేను మాట్లాడు. ఇప్పుడు ఏం చేశాడు? చిచ్చు పెట్టాడు, చిచ్చు పెట్టాడు. మీరేమనుకుంటున్నారంటే వాక్యం వింటున్నారు, నా మేలు నీ మేలు కోరుకోవటానికి నీ పక్కన ఉన్న మా సహోదరుడు కానీ సహోదరు కానీ ఆమెకు నీకేం సంబంధం? అసలు నువ్వెక్కడ బాగుపడుతుంటే నచ్చక నిన్ను పాడు చేయాలని చిచ్చు పెడుతుంటావు. ఇలా అక్కడ ఎంతమంది ఉన్నారు తెలుసా? చాలా మంది ఉన్నారు. బాగానండి, వాళ్ళలో కొంతమందే రాళ్ళు తీసుకొని వచ్చింది, మిగతా వాళ్ళకు కూడా ఏమి ఇచ్చారు? రాళ్ళు ఇచ్చేశారు. ఎందుకంటే మనం ఎవరిమే? మనం అబ్రహాం సంతానం. ఈయనెవరు? ఎవరన్నాడు అక్కడ ఆయన గురించి? చదవలేదు మీరు? ఎవరంట ఆయన? ఆమేన్. ఈయన సమరయుడు, మనం అబ్రహాం. సమరయుడు ఏంది మన మధ్యలో నిలబట్టం ఏంది అసలు? అందరి కోపం రకంగా అందరికి చేతికి రాళ్ళు ఇచ్చి చంపం వెయ్యండి ఒక్కొక్క రాయి అనగానే యేసు ప్రభు వాళ్ళ మనిషిగా ఆ నుంచి దాక్కుని ఆయన పక్కకు పోయాడు. ఇప్పటిదాకా మార్చుకున్నాడు, మారిన వాళ్ళందరూ ఒక దెబ్బతో మారిపోయారు మళ్ళీ. బాగానండి. మరి ఈ సందర్భంలో అయితే మరి అద్భుతాలు ఎవరి నామంలో చేశారంటే యేసు ప్రభు నామంలో చేశారు. ఎక్కడి నుంచి చేశారంటే వాని తండ్రి అయిన అపవాది వానికి ఆ అద్భుతాలు చేసే శక్తినిచ్చింది.
ఎలాగంటే కొరింథీయులకు రాసిన పత్రికలకు వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక అనుకుంటాను, చూద్దాం. బాగానండి. రెండో పత్రిక అనుకుంటాను, కొరింథీ రెండో పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయము 10, 11 ఒక చోట ఉంటుంది చూడండి. 11వ అధ్యాయం 11వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం తీసారమ్మా. 12వ వచనం నుంచి చదవండి. అతిశయ కారణము వెదుకువారు ఏ విషయంలో అతిశయించుచున్నారో ఆ విషయంలో వారును మావలే ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివేయబడుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొనిన వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఆమె ఏంటిదంటది? వేషము. ఎవరు వేసుకున్నాడు ఈ వేషాన్ని? సాతానే వేసుకున్నాడు. వెలుగుదూత వేషం వేసుకున్నాడు. వేషం వేసుకొని ఏం చెప్తున్నాడు చూడు, ఏం చెప్తున్నాడంట? బాగానండి. వేషం వేసుకొని చూడు ఏం చేస్తారు. మీరు ఎప్పుడన్నా వేషాలు చూసారక్క? సినిమాలలో వేషాలు వేస్తుంటారు. వెలుగుదూత వేషం వేస్తారు. ఈడు మామూలుగా అయితే మామూలుడి, ఆడ మాత్రం పోలీస్ వేషం వేస్తాడు. పోలీస్ వేషం వచ్చినప్పుడు వాడిని ఏమని పిలవాలి అందరూ? ఆ యొక్క పాత్ర అయిపోయేంత వరకు వాడిని పోలీస్ 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 అంటారు. వాడు కూడా వాడి హక్కులన్నీ ఎట్టుంటాయి ఆడ సినిమాలో? పోలీసు లాగా ఉంటాయి. రుబాబు కానీ వాడి వ్యవహారం కానీ పోలీసు లాగా ఉంటాయి. మనం అనుకుంటాం పోలీసు ఎలా ఉంటాడా? నిజంగా పోలీసు ఎలా ఉంటాడో మనకు ఊరికి తెలియదు, సినిమాలలో చూసే తెలుసు. నిజంగా దొంగ ఎలా ఉంటాడు ఊరికి తెలియదు, సినిమాలలో చూసే తెలుసు. నిజంగా కోడలను శిక్షించే కోడలు ఎట్ట ఊరికి తెలియదు, సినిమాలలో చూసే తెలుసు అందరికి. ఎంత కక్షగా ఉంటారో కోడళ్ళు అని. నిజంగా భార్యను మోసం చేసే భర్తలు ఎలా ఉంటారు ఊరికి తెలియదు, సినిమాలలో చూసి అందరికి తెలుసుకున్నారు ఎట్లా మోసం చేస్తున్నారేమో అని. నీకు అదే చెప్తున్నాను ఇక్కడ. వేషము. ఇప్పుడు వేషం వేసుకున్నాడు, ఏమని చెప్పుకోవాలి వచ్చి? పోలీస్ వేషం వేస్తున్నాడు, ఏమని చెప్పాలి వచ్చి? పోలీసుని చెప్పుకుని నేను దొంగనంటే ఆడ వేషానికి వాడికి కుదురుద్దా? ఏం చెప్పాలి? ఇప్పుడు వీడికి ఏం చేయాలి? ట్రైనింగ్ చేయాలి. పోలీసుడు ఎలా ఉంటాడు, ఎలా ఉంటాడు, ఎలా ఉంటాడు డైరెక్ట్ చేస్తుంటాడు ఒకటి వెనక. ఆ డైరెక్టర్ అనుకుంటాడు ముందు నడిచేది. కాబట్టి ఇక్కడ కూడా సాతాను డైరెక్షన్ చేస్తుంది. వాడి సంబంధులు వాడు చెప్పినట్టు నడుచుకుంటున్నారు. మీరెవరు ఇప్పుడు? మీ వేషం ఏ వేషం? ఏ వేషం? ఎలా వేషం? ఇప్పుడు ఏ వేషం ఇది? క్రీస్తు పరిచారకుల వేషం. ఇప్పుడు మీరు కూడా ఏమని చెప్పుకోవాలి? యేసు ప్రభు శిష్యులము అని చెప్పుకోవాలి. మీరు కూడా మీరెవరంటే యేసు ప్రభు శిష్యులము అని చెప్పుకోవాలి. అప్పుడు మీరు ప్రార్థన ఎవరి నామంలో చేయాలి? నా నామం చేస్తే అందరికి అనుమానం రాదు. అవును, అర్థమైందక్క? ప్రార్థన ఎవరి నామంలో చేయాలి? యేసు ప్రభు నామంలో చేయాలి. అద్భుతాలు ఎవరి నామంలో చేయాలి? స్వస్థతలు ఎవరి నామంలో చేయాలి? వాక్యం ఎవరి నామంలో చెప్పాలి? మరిచిపోయి దెయ్యం నామంలో చెబుతా అనుమానం రాదక్క? అనుమానం రాకుండా మీరు ఆడ ఉండాలి, నటించాలి. నటిస్తున్నారు కానీ లోపల ఉన్న స్వభావము నిజమది. ఇది నటన. అందుకనే యేసు నామములో కలుగును గాక, యేసు నామములో జరుగును గాక, యేసు నామములో ఇలా ఉండాలంటున్నారు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు చూడండి. మీ అందరికి యోహాను రాసినటువంటి రెండో పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక తీయండి. 2వ అధ్యాయం ఒకటి చదువుకుంటూ వస్తాను. మీకు ఇక్కడ మీకు బయటపడిపోతారు దొంగలు ఎవరో మనం బయటపడాలి. 2వ అధ్యాయము 19వ వచనం.
18 నుంచి చదవండి అమ్మా. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. ఎవరంట వాళ్ళు? మన సంబంధులు కాదు. మరి ఎవరు వాళ్ళు? క్రీస్తు విరోధులు. క్రీస్తు విరోధులు ఏజెంట్లు అంటారు చూడండి. ఏజెంట్లు, రా ఏజెంట్లు అని, మాస్సాద్ ఏజెంట్లు అంటారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడుంటారంటే వాళ్ళ శత్రువులో కలిసిపోతారు. వీళ్ళు పోయి శత్రువులో ఎందుకు కలిసిపోతారు? ఈ మధ్య కాలంలో ఇస్రాయేలుకి ఇరాన్కు మధ్య యుద్ధం మామూలు జరగట్లా. ఇప్పుడు ఇస్రాయేలీలకి మస్సాద్ అని ఒకటి ఉంది. అదొక టీము, అదొక ఆపరేషన్ అనమాట. వీళ్ళది ఏంటంటే ఇది వీళ్ళ శత్రువుల్లో వీళ్ళని ఒకళ్ళని పంపిస్తారు అక్కడికి. వీళ్ళని ఆడికి పంపిస్తారు, వీళ్ళ శత్రువుల్లోనికి. ఇప్పుడు వీడు వాడి శత్రువుల్లో పోయినప్పుడు ఎలా ఉండాలి? శత్రువులాగా ఉండాలి. ఇస్రాయేలీలను తిట్టాలి, ఇస్రాయేలీలను అరవాలి, ఇస్రాయేలీలను బూతు మాటలు అనాలి, వాడు ఎదురు కనపడితే నరికేద్దామనాలి. ఇలా అంటేనే వాళ్ళు నమ్ముతారు, లేకపోతే నమ్ముతారా? ఇలా అని వాళ్ళ సీక్రెట్లన్నీ కూడా ఇస్రాయేలీలకు చెప్తుంటారు. వాళ్ళ సీక్రెట్లన్నీ. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, మనం ఇంత పగడ్బందీగా పెట్టుకున్నాము, వాళ్ళకి ఎలా తెలిసిందంటే వీళ్ళల్లో ఒకడు వాళ్ళోళ్ళు ఉన్నాడు. ఇప్పుడు ఈడు కూడా ఎలాంటాడంటే వాళ్ళ ఏజెంట్ని తెచ్చి వీళ్ళల్లో పెట్టేశాడు మనల్లో. ఇప్పుడు మనల్లో పెట్టి మన వలన తప్పుదారి పట్టడానికి వాడి మార్గాలు మనకు నేర్పిస్తున్నాడు. అందుకేమన్నారు చూడండి, ఇది కడవరి గడియ, అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు? మనలో నుండే బయటకు వెళ్ళారు. అందుకని ఇప్పుడు చూడండి, అది 2వ యోహాను పత్రిక 1:9. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. చూడండి వాళ్ళు ఎవరో చూద్దాం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? నేను ఇందాక నుంచి ఎందుకన్నాను యేసు అనే చెప్పన్నాను, దేవుడు అని వద్దన్నాను. ఎందుకంటే నీవు యేసు ప్రభు బోధలో ఉంటే తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుణ్ణి ఒప్పుకోవాలి. కావాలంటే చదవండి మళ్ళీ క్లారిటీ మాటది. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు. ఎవరిని అంగీకరింపడు? మరి ఇంకెవరిని అంగీకరిస్తాడు? దేవుణ్ణి అంగీకరించడం. మరి ఎవరిని అంగీకరిస్తున్నాడు? అపవాది, వాడి తండ్రి వాడు. అందుకు చూడండి తర్వాత ఏమన్నాడు? ఆ బోధ యందు నిలచి ఉండువాడు. ఏ బోధ యందు? క్రీస్తు బోధలో ఎవరైతే నిలిచి ఉంటారో వాడు ఏం చేయాలంట? తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. ఎవడైనా ఈ బోధ తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. ఏ బోధ? ఏ బోధ తేకుండా? బాగానండి, ఏ బోధ తేకుండా? బాగా ఆలోచించండి మా మీరు. ఏ బోధ యందు నిలిచి ఉండక తండ్రిని కుమారుని ఒప్పుకునే బోధ. ఇప్పుడు తండ్రిని కుమారుని ఒప్పుకోరు. క్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఎవరు ఒప్పుకోడు, ఎందుకంటే క్రీస్తుని అంగీకరించరు వాళ్ళు. బాగా ఆలోచన. క్రీస్తుని అంగీకరించడు. క్రీస్తు ఎప్పుడున్నాడంట? బాగా క్రీస్తు ఎప్పుడున్నాడంట? భూమి పుట్టక ముందు నుంచే క్రీస్తు ఉన్నాడు. యూదులు ఏమంటున్నాడు? అబ్రహాము కంటే నువ్వు ముందు పుట్టినోడివే అన్నాడు. అబ్రహాము కంటే ముందు పుట్టిండా? అసలు అబ్రహామును పుట్టించిందే నేను అన్నాడు ఆయన. అబ్రహాము నా దినము చూడగోరి ఎంతో ఆనందించి నా దినము చూశాను అన్నాడు. అబ్రహామును పుట్టించింది నేను అన్నాడు.
ఇక్కడికి వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చింది. వీళ్ళందరూ తండ్రి అని పేరు చెప్పుకొని యేసు ప్రభుని ఒప్పుకోవటంలో జనాలు. ఇప్పుడు యేసు ప్రభుతో పని లేదు అంటే ఏమంటాడు? తండ్రే కుమారుడిగా వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చాడంటే ఇదేమన్నా త్రిబుల్ యాక్టింగా సినిమా ఇదేమన్నా? ఇప్పుడు ఎక్కువ మంది 100కు 90 మంది నమ్మరు దీన్ని. ఎవరు నమ్మరు. ఎక్కడ పెద్ద సేవకులు ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద సేవకులందరూ కూడా ఏమంటారు? ముగ్గురు ఒకటి త్రిత్వం అంటారు. త్రిత్వం అనేది బైబిల్లో ఎక్కడా లేదు. మరి లేకపోతే మరి ఎందుకయ్యా వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళు అలా ఉంటారంతే. నేను ఎప్పుడు కూడా మీకు వాక్యం చెప్పాను కదా, పెద్ద సేవకుల గురించి చెప్పి వీళ్ళు పరలోకంలో ఉన్నారని ఏ రోజు అని చెప్పానా? వాళ్ళు పరలోకం పోయినరో లేదు నువ్వు చూసినవా? నేను చూసినా. మనం ఎందుకు ముందే తీర్పు మనమే తీర్చేది ఎందుకు? దేవుడికి ఇవ్వద్దు అవకాశం. చాలా మంది అంటారు ఈయన పరలోకం పోయాడు, ఆయన పోయాడు. ఎవరు చూశారు వీళ్ళు? ఇక్కడ అదే చెప్తున్నాను. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడు అన్నాడు. ఎవరిని ఒప్పుకోరంటే వీళ్ళు? తండ్రిని ఒప్పుకుంటే కుమారుని ఒప్పుకోరు, కుమారుని ఒప్పుకుంటే తండ్రిని ఒప్పుకోడు. మరి ఇద్దరిని ఒప్పుకున్నారా లేదా యూదులు? ఇక్కడ యూదులు ఇద్దరిని ఒప్పుకున్నారా లేదా? ఇప్పుడు ఇక్కడ యూదులు ఇద్దరిని ఒప్పుకున్నారా లేదా? అది కావాలి ఇప్పుడు నాకు. ఏం తల్లి ఎందుకు ఒప్పుకుని రక్కయితే అసలు ఏమిన్నారో మీకు కూడా తెలియదు, నాకు తెలుసుగా. నిజంగా చెప్తున్నానండి. యూదులు ఏమన్నారంటే అబ్రహాము మాకు తెలుసు, నువ్వెవరో మాకు. ఈరోజు చాలా మంది కొడక యేసు ప్రభువును ఒప్పుకుంటున్నామంటున్న దొంగ బోధకులు. యేసు ప్రభు ఏం చెప్పాడు? హృదయ ఆంతర్యంలో నుంచి మాట్లాడాడు. శరీరం కూడా కరెక్ట్ గా ఉండాలని మాట్లాడాడు కాదనట్లా. పై రూపాలతో మీకేం పని నాకు అర్థం కాలేదు. వీటన్నిటితో అవసరం మీకు. నీతి అనేది ఎలా ఉండాలి తెలుసా? జీవించే జీవితాన్ని బట్టి ఉండాలి. ఇప్పుడు కొత్త కొత్త ఏమవుతున్నాయి? యేసు ప్రభు ఇచ్చింది 10 ఆజ్ఞలు అయితే ఇప్పుడు ఒక్కో సంఘానికి 20 ఆజ్ఞలు ఉంటాయి. ఈ 10 ఆజ్ఞలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్స్ట్రా 10 ఆజ్ఞలు వీళ్ళు పెట్టుకున్న కండిషన్స్. మరి దేవుడు పెట్టిన కండిషన్లకు ఇలా పెట్టిన కండిషన్లకు తేడా ఏంది? ఏమంటున్నారు తెలుసా? దేవుడు పెట్టిన కండిషన్లను మిళితం చేసి వీళ్ళు కొన్ని కండిషన్లు పెడతారు. అవి వద్దంటారు, అవి వద్దంటారా, అవి వద్దంటారు, ఇవి వద్దంటారు. కానీ అవి చేసినా చేయకపోయినా ఈ మాత్రం ఖచ్చితంగా చేయాలంటారు. అక్కడ వచ్చింది ఇక్కడ తగలకాని పంత. అబద్ధం ఆడినా ఆడపని ఇబ్బంది లేదు, దొంగతనం చేసినా చేయపని ఇబ్బంది లేదు. బాగా నేను చెప్తున్నాను. ఆదివారం ఒక్కరోజే చర్చికి వస్తే చాలు. ఇలా బోధ అది. ప్రార్థన జరుగుతుంది, సువార్త కోసం ప్రయాసపడి చుట్టుపక్కల సువార్త కోసం నీ వంతుగా సహకరించి పరిచయం కోసం ప్రయాసపడి అని చెప్పేవాళ్ళు కాదు వీళ్ళు. మన మినిస్ట్రీ అభివృద్ధి చెందటానికి నువ్వేమిస్తున్నావు డబ్బులు అనేవాళ్ళు. మినిస్ట్రీ అభివృద్ధి చెందుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా మేమింతే. మరి మీరంతా అయితే మరి బైబిల్ ఎందుకు? నాకు అర్థం కాల. బైబిల్ ఎందుకమ్మా? బైబిల్ ఎందుకు? బైబిల్ వద్దుగా. నీరు డ్యూల్స్ పెట్టుకుంటే బైబిల్ ఎందుకు? దేవుని మార్గాన్ని తప్పుడు మార్గంలోనికి తెచ్చేటువంటి బోధకులు వచ్చారు గనుక యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 2:19 అన్నాడు, ఇదిగో ఇది కడవరి కాలం గనుక అనేకమైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. వాళ్ళని మీరు ఎలా గుర్తుపెట్టాలంటే క్రియల వల్ల. ఈరోజు మన మినిస్ట్రీలో ఉపవాస ప్రార్థన ఉంది. నువ్వు యాడున్నా రావాలి, చచ్చిపోయినా కూడా రావాలంతే, లేకపోతే పరలోకం బావు. ఇప్పుడు ఇదేమంటాడు? పని మానుకుంటాడు, భార్య బాలేకపోతే మానుకుంటాడు, పిల్లల బాలేకపోతే మానుకుంటాడు, ఇంట్లో మానుకుంటాడు, అన్ని పట్టించుకుంటాడు. ఏంది మరి అన్నాడు? యాడికి? అమెరికా పోవాలంట ప్రార్థనకి. ఎవరు చేతి పోదా? ఎవరు చర్చి పక్కనే కదా, ఇంటి పక్కనే కదా. ఎవరు చర్చిలో అమ్మ ఏడంటే పరలోకం పోమంట. అక్కడ ఏడంట? అదే ఊరు, గుంటూరు, విజయవాడ, హైదరాబాదు, వరంగల్, ఆడికే పోవాలంట. మరి ఏడేమి? బాగా ఆలోచించు. ఎందుకు మాట్లాడుతుందంటే సత్యమునకు చెవినివ్వక వాళ్ళ వైపు వీళ్ళను మళ్ళించుకున్నారు. వాళ్ళకు బానిసలు. అప్పుడప్పుడు పెద్దోళ్ళు అంటారు చూడండి. నిజంగా చెప్తున్నాను, ఊరేమనుకున్నా కూడా ఫ్రాంక్ చెప్తున్నాను,
చిన్నప్పుడు కుక్క పిల్లల మాటను అంటే అక్క మరేం చేస్తారు వాళ్ళని? ఇంట్లో తెచ్చి చాక్కొని మెడకు గొలుసు కట్టి వాళ్ళు చెప్పినట్టు వినేటట్టు చేసుకుంటారు. అప్పుడు కుక్క వాడు అంటే పైకి లేతది, కూర్చోమంటే కూర్చుంటది, దండం పెట్టమంటే పెట్టుద్ది. నీ కుక్క నీ మాట వింటుందంటే ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చానో. ఈ రోజు సంఘాలలో ఉన్న విశ్వాసులకు పాస్టర్లు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ మాటలు వినేటట్టు చేసుకున్నారు. యేసు ప్రభు వచ్చినప్పుడు యేసు ప్రభు ఏడు మాకు తెలియదు అంటున్నారు. ఇంకా అబ్రహామే మాకు తెలుసు, యేసు ప్రభు ఎవరో మాకు. యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను అబ్రహాము కంటే ముందు ఉన్నవాడు. అబ్రహాంతో పనే ఇప్పుడు యేసు ప్రభుతో పనే. ఇప్పుడు చెప్పాలి, అబ్రహాంతో పనే యేసు ప్రభుతో పనే. మరి యేసు ప్రభుతో పని అయినప్పుడు మరి అబ్రహాంతో పని లేదని అంటారు. యేసు ప్రభువుని ఒప్పుకున్నవాడు అన్ని ఒప్పుకున్నట్టే. ప్రార్థనకు పోయేవాడు యాడిపోయినా బాగుపడతాడు. ఈ ప్రార్థనకే పోతానన్నవాడు యాడిపోయినా బాగుపడ్డు. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఈరోజు చాలా మంది ఏమన్నారు తెలుసు? వాళ్ళ బోధ తప్పు. వాడు కరెక్ట్ బోధ ఎందుకు తెలుసుకోమని చెప్పి నేను చూస్తాను. చాలా మంది అంటారు నేను ఆయన ఉన్నాడు అన్ని ఒప్పుకుంటున్నావు, నీ జీవితం ఏది మారింది? బైబిల్ని ఫాలోగా పాస్టర్లను ఫాలో అయ్యేది ఎందుకు నాకు అర్థం కాదు. ఈ రోజు వరకు నేను సువార్తకు వచ్చి 10 సంవత్సరాలు అవుతుంటే ఏ పాస్టర్ రూల్ని పట్టించుకోను. కొంతమంది ఇట చేయమంటారు, ఇట చేయ ఎవరిని పట్టించుకోను. వాళ్ళు చెప్తే మంచి వింటాను, తప్పు లేదు. వాళ్ళని నేను తక్కువ అని వింటాను, మంచి తీసుకుంటాను, చెడు వదిలేస్తాను. నేను అప్పుడప్పుడు నేను వాక్యం చెప్తాడు, వినండి, మంచి తీసుకొని చెడు వదిలేయమని. ఈ రోజుల్లో ఎలాంటివి వచ్చేస్తున్నాయి పబ్లిక్లోకి, ఎలాంటివి వస్తున్నాయి తెలుసు కదా. ఎలాంటి పరిస్థితులు వచ్చాయి పబ్లిక్లోకి తెలుసా మీకు? మా అంతేం పని మీకు 10 నిమిషాలు కూకొని అన్నాము, పండు కానీ అని పడుకుంటది కొద్దిగా 10 నిమిషాలు. ఓకే, వదిలేసారు. చూడండి, ప్రస్తుత పబ్లిక్ ఎంత పాడు చేశారంటే క్రైస్తవ్యాన్ని ఏం చేశారు తెలుసా? భ్రష్టు పట్టించారు. రోజుకొక న్యూస్ పబ్లిక్ లో చప్పర్లు కొడుతుంది క్రైస్తవ్యం గురించి. ఎందుకని? నువ్వే కొత్త మర్మాలు ఏమైనా చెబుతావా? ప్రపంచంలో ఎవరు చెప్పోళ్ళు లేరా? పౌలు గారికే దేవుడు మొత్తం బయలుపరిచాడు. నువ్వు చెప్పేది పచ్చిగా నాకు అర్థం కాకుండా. ఒకడు వచ్చి తాలుబొట్టు తీయమంటాడు, ఒకడు వచ్చి కమ్మలు తీయమంటాడు, ఒకడు వచ్చి మగోళ్ళు మాత్రం మంచి బట్టలు వేసుకుంటే ఇబ్బంది లేదు, ఆడవాళ్ళు మాత్రం ఏం బట్టలు వేసుకోకూడదు, ఇటు సూట్ వేసుకొని రావచ్చు. ఈడు నేను మనం చెప్పే కదా, ఈడు వేసుకునే సూట్ అంట 2.5 లక్షలు అంట, ఈడు కారులో నడవచ్చు అంట. ఆడవాళ్ళు మాత్రం మర్చిపోయి ఒకవేళ సంతోషంగా అందంగా బయటకు వెళితే అటు వెళ్ళకూడదంట. నువ్వు వెళ్ళొచ్చు కారులలో, నువ్వు నడిచిపో, మరి చూద్దాం. నువ్వు తిరగవచ్చు అప్షేలాలుగా. నువ్వు వైట్ అండ్ వైట్ వేసుకొని మెల్ల టై కట్టుకొని బంగారపు బెల్ట్ పెట్టుకోవచ్చు. నువ్వైతే వాళ్ళకు బంగారం వద్దు, నువ్వు బంగారం బెల్ట్ పెట్టుకో. నీకు మాత్రం 3,50,000 రూపాయల సెల్ ఫోన్ కావాలి, వాళ్ళకి మాత్రం ఏమొద్దా? ఈరోజు నవ్వుతున్నారు జనులు మనం చూసి. నువ్వెందుకు పౌడర్ పోసుకుంటావు, నెత్తి దూకుంటావు, అన్ని చేసుకుంటా చింపిరికి రావచ్చుగా. యేసు ప్రభువుల జుట్టు ఎంత వరకు ఎరపోసుకొని తిరగవచ్చుగా. వారానికి ఒకసారి ఎందుకు? నేను స్పెషల్ సెలూన్ వీళ్ళు వెళ్ళేది. వీళ్ళు వెళ్ళే సెలూన్లో వాడి కటింగ్ షేవింగ్ చేసినందుకు 3,000 4,000 ఉంటుంది. ఎందుకంటే బాగా కనపడాలి నేను 10 మందికి. ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు చూడండి, ఈ నెత్తిన ఉన్న ఇంటికి ఒక్కటైనా తెల్లగా మారినట్టు ఇప్పుడు చూసారా పాస్టర్లకు మీరు? ఇన్ని సంవత్సరాలు అదే విధంగా అప్పుడు ఉన్నట్టే ఇప్పుడు ఉంటుంది. ఏంది ముఖలోపం మారలేదు, ముడతల బల్లేదు, ఏం బల్లేదంటే వాడు దానికే సగం డబ్బులు తగలబెడుతున్నాడు. స్త్రీలు మర్చిపోయి ఒకవేళ కమ్మలు పెట్టుకున్నా, పూలు పెట్టుకున్నా వద్దా, మరి నువ్వు తగలబడొచ్చా? క్రీస్తు విరోధులు వచ్చారు, జాగ్రత్త. ఈరోజు క్రైస్తవ్యాన్ని చంపే వాళ్ళు వచ్చారు, బయటికి కనపడకుండా. వీళ్ళెవరు? మాసాద్ లాంటి ఏజెంట్లు మనలో ఉండి మనల్ని పాడు చేయడానికి వచ్చారు. నేను ఇదే చెప్తున్నాను, బైబిల్లో చూపి నువ్వు చేసేది అదే. బైబిల్తో నాకు పని లేదంటే నీతో కూడా నాకు పని లేదని చెప్పండి. పాస్టర్తో నాతో కూడా చెప్పండి. బైబిల్తో పని లేకపోతే నీతో కూడా నాకు పని లేదు అన్నాను. బైబిల్ చెప్పింది మనకు, బైబిల్ ప్రకారం పోవాలి. నాకు మర్మాలు చూపించాడంటే పౌలు గారితో ఏమన్నాడు? ఇంక దీనిలో ఏమొద్దు అన్నాడు. ప్రకటన ఏం రాయబడిందమ్మా? దీనిలో ఒకటి తీసివేయకూడదు, ఒకటి. మరి వీళ్ళు ఎందుకు కలుపుతున్నారు నాకు అర్థం కాదా. నువ్వంటే నీకేం తెలుసు? నిన్న కాక మనతో ప్రార్థనకు వచ్చి నువ్వు పుట్టినప్పుడు వచ్చి నేను పాస్టర్ అని అంటున్నా. నువ్వు అంటానికి లేదు, నీ నోరు మూపించేశారు. అందుకే చెప్తున్నాను చూడండి. అందుకు ప్రభు ఏమన్నాడు? నేను ఎన్నడను మిమ్మును ఎరుగను.
ఒక్కొక్క మినిస్ట్రీ ఒక్కొక్క కండిషన్. ఒకడు చప్పట్లు కొట్టొద్దు అంటాడు, ఒకడు నిద్రపోవద్దు అంటాడు, ఒకడు కూర్చోవద్దు అంటాడు, ఒకడు లేచి ఎగరాలంటాడు, ఒకడు నిలబడాలంటాడు, ఒకడు వైటే చేసుకొని రావాలంటాడు, ఒకటి ఏది పెట్టుకున్న ఏంది అసలు ఈ కండిషన్? నాకు అర్థం కాలేదు. ఏది చేయాలి అర్థం కాక పాస్టర్ల మాయలో పడి జనాలు ప్రార్థనలకే మానుకుంటారు. వాడికి అడిగి పోతే ఎట్టంటాడు, ఈడికి అడిగి పోతే ఎట్టంటాడు, ఆడికి పోతే ఆరాధన చేస్తాడు, ఈడు ఆరాధన లేదు. ఏది చేతి నీకెందుకు? నీ హృదయం పరిశుద్ధంగా ఉంది. అసలు ప్రార్థన జరుగుతుంది, పరిచర్య జరుగుతుంది, నువ్వు ఇంట్లో పడుకొని నిద్రపోతున్నావు. నువ్వు 2 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి పోయి 3 రోజులు ఉపవాసం ఉండితే నాకేం పని? అవసరమా? శుక్రవారం ఉపవాసం ఉంటున్నంట. మందు తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, బీడీలు తాగుతాడు. వీటితో పని ఏంది మనకు అర్థం కాదు. మరి ఉపవాసం ఎందుకు ఉంటున్నావు? దేవుడు అంటే భక్తి. ఊరు చెప్పమన్నా నిన్ను? నీ ఆయన వాక్యానికి నీలో స్థానం లేకపోతే నువ్వెవరో ఆయనకు తెలియదు. అంతే. నేను మీకు ఎప్పుడు కండిషన్లు పెట్టలా. ఒకటే చెప్పాను, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు ప్రభు. మనం అదే చేద్దాం. అంతే. కండిషన్లు ఏమి లేవు. స్నానం చేయాలా, చేయకూడదా, ఇలా చేయాలి, ఇవన్నీ నేను అసలు ఎప్పుడని చెప్పినా? తెల్ల బట్టలు వేసుకుని రావాలి ఆరాధన రోజు, లేకపోతే అసలు ఇవన్నీ ఎప్పుడన్నా మనం వాడినమా? అసలు వాడలేదు. మరి తెల్ల వస్త్రాలు ఉన్నాయి కదంటే రేపిస్తా నీకు పరలోకంలో తెల్ల వస్త్రాలు. ఏం కట్టుకొని ఆడేం పోయి వేసుకుంటావు? నాకు అర్థం కాదు. మరి వద్దని నేను వద్దనట్లేదు, కట్టుకోమని మీ ఇష్టం, నీ చాయిస్. అంతే. శుభ్రంగా నీట్గా ఉంటే చాలు. అదే నేను చెప్పేది. ఎప్పటికైనా పద్ధతిగా ఉంటే చాలు. అంతే. ఎకిలి తిక్కిలిగా ఉండటం కాదు. మళ్ళా కండిషన్స్ అనేవి మనుషులు పెట్టే కాదు, దేవుడి పెట్టింది. అందుకేమన్నాడు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, అందుకే వాడి ఇష్టాలు నెరవేర్చగోరుచున్నారు. ప్రార్థన కరెక్ట్గా రాలేటువంటి వీళ్ళు కండిషన్లు చెబుతూ నమ్మాలి. అక్కడ సువార్త కోసం వెళ్ళండి. శిష్యులు పంపిస్తే అదే కదా చెప్పింది. నిజంగా మీరు మార్కు సువార్త 16:15 అదేగా చెప్పింది. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి. అది కండిషన్. మీరు ఎప్పుడైనా పాటిస్తున్నారు? దేవుడు చెప్పిన వాక్యది ఎప్పుడైనా పాటిస్తున్నాం మనం? వీళ్ళు అసలు బయటికి రాను కూడా రారు. ఎందుకు? మాకెందుకు అంటారు. కాలు బయట పెట్టాలంటే ఏసీ కారు ఉండాలి. ఎలా? లేకపోతే బయటకు రాడు ప్రార్థనలకు. కారు లేకపోతే బయటకు వస్తారా? కారు దేనికి? ఏసీ కారు దేనికి నీకు? నేను ఉండొద్దాను అట్లా ఉంచుకో, నీ ఇష్టం అది. కానీ దేవునికి తక్కువ చేసుకుంటే నువ్వు బాగుపడవు ఎక్కడ కూడా. మొట్టమొదటి స్థానం దేవుడు. ఈరోజు మనం ఇక్కడ సువార్త చేయగలుగుతున్నామంటే ఇన్ని సంవత్సరాల నుంచి కేవలం దేవుని బైబిల్ని ఆధారం చేసుకున్న మనుషులు కూడా లోపల. ఎంతో మంది ఏదేదో ఆశలు చూపించిన లోపల. ఎందుకంటే వాక్యానికి విరోధమైనది ఏది నిలబడదు. ఏది నిలబడదు. ఈరోజు అంటున్నాడు. మరి అద్భుతాలు చేశారంటే నేనే చెప్తున్నాను, యేసు ప్రభువే చెప్పాడు, మీరు ఊరి నామంలో చేశారంటే నీ నామంలోనే. నా నామం మీ ఊరు పెట్టుకోమన్నారు. ఊరు పెట్టుకోమన్నారమ్మా? చెప్పండి. ఊరు పెట్టుకోమన్నారు. అది నీ ఇష్టం. ఊరైనా పెట్టుకోవచ్చు. అప్పుడప్పుడు ఏమంటారు మీరు అన్నట్టుగా, మీ పేరు చెప్పి ఎంతమంది ఎన్ని పనులు చేస్తుంటారు, మన పేర్లు ఆడుకొని ఎంతమంది చేస్తుంటారు. కానీ బయట పడ్డప్పుడు అందరికీ బయటపడదు. కాబట్టి నేను చెప్తున్నాను, తండ్రి ఇష్టములు నెరవేర్చడానికి ఎవరు వచ్చాడు? కుమారుడు. కుమారుని యొక్క ఇష్టాలు పరిపూర్ణం చేయడానికి ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్ముడు. ఈరోజు చాలా మందికి వాక్యము పూర్తిగా తెలుసని భ్రమలో ఏమీ తెలియనట్టు. కావాలంటే ఇలాంటి వాళ్ళని తెచ్చుకోక పెట్టి వాక్యం చెప్తాను ఇండ్రు. అసలు ఎక్కది ఇది. నేను వింటాను, ఏది చెప్పిన ఊరు చెప్పిన వింటాను. ఇని కొన్ని టిక్కులు పెట్టి వాళ్ళ దగ్గర పోయి అడుగుతాను, ఏంటి ఎలా ఉంది అని. వాళ్ళు ఏమంటారంటే, ముందున్న పాస్టర్ కంటే నువ్వేమన్నా గొప్పోడి అంటారు. అట్టయితే నీ ఇష్టం అంట. వీళ్ళు ముందున్న పాస్టర్లు నమ్మిండ్రు, మనం దేవుని నమ్మినాం. నేను పాస్టర్ తప్ప ముందున్న వాళ్ళని నమ్మటం కాదు, యేసు ప్రభుని నమ్ము చాలు అంతే. 1,00,000 మంది వాళ్ళ కాడికి పోయారు, 10 లక్షల మంది వాళ్ళ దగ్గర పోయారు. నేను చెప్తున్నాను, 1,00,00,000 మంది పోతున్నారు ఒక ప్రాంతానికి. అది కూడా నిజమని పోతే పోండి, ఆడి కొరకు నేను వద్దన్నా. 1,00,00,000 మంది జనాలు పోయే ప్రాంతాలు లేవా? మీరు పోండి, మరి ఆడికి పోండి. సోదరు ఎందుకు పోరు? దేవుణ్ణి నమ్మితే నీ హృదయంలో దేవుని వాక్యానికి స్థానం ఉండాలి. మీరు దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి. ఆ వాక్యమందు నిలిచి ఉండాలంటే దేవుడు మనలో నివసించేటట్టుగా మనం బ్రతకాలి. ఓకే, అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేద్దాం.